అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అడవి పిల్ల. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సిటీలో ఒక అందమైన ఇల్లు. ఆ ఇంట్లో ఒక చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, కళకళలాడిపోయే పచ్చని సంసారం, పచ్చటి ఇల్లు. ఆ ఇంటి పెద్ద పేరు జగన్నాథం. ఆయన భార్య పేరు జగదీశ్వరి. వాళ్ళ కూతురు పేరు శరణ్య. కొడుకు పేరు రవి. కూతురికి కొడుక్కి 2 సంవత్సరాలు వయసు తేడా. కూతురికి 28 సంవత్సరాల వయసు, కొడుక్కి 26 సంవత్సరాల వయసు. అయితే ఉదయాన్నే అందరూ కాఫీ టిఫిన్లు పూర్తయిన తరువాత తల్లి జగదీశ్వరి కొడుకుని, వద్దంటే వినవేమిట్రా, ఎందుకు ఇప్పుడు ఉన్న పళానా ఈ ప్రయాణాలు అంటుంటే, చూడు నాన్న, అమ్మ నేను ట్రిప్పుకు వెళ్తానంటే వద్దంటోంది. అంటే వెళ్ళనివ్వమ్మా, వాడికి కూడా కాస్త ప్రాంతం ప్రదేశం మారితే వాడికి కాస్త మనసుకు పట్టినటువంటి జాఢ్యం వదిలి నార్మల్ మనిషి అవుతాళ్లే, వెళ్ళనివ్వు అంది శరణ్య. అది కాదమ్మా, అబ్బా మమ్మీ, వాడేదో తప్పుడు పనో చేస్తానంటే వద్దని నువ్వు నివారించినా ఓకే, అలా కాకుండా కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళిరాని. అప్పుడప్పుడు మనుషులకు కూడా రిలాక్సేషన్ అనేది ఉండాలి, బ్రెయిన్ క్లీన్ అవుద్దులే, వెళ్ళిరాని అంది శరణ్య. అబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మ మాటలకు ఏమొచ్చిందిలే కానీ నువ్వు వెళ్ళు నాన్న రవి అన్నాడు జగన్నాథం. అదుగో నాన్నలా ఉండాలి, మీ నాన్న చెప్పటము సరే, నువ్వు వింటము సరే, బుద్ధి లేకపోతే సరే ఇద్దరికే. ఒకవేళ పాల టైము సందర్భం ఏమీ ఉండదు, లేడికి లేచిందే పరుగని పరిగెత్తటమే అంది జగదీశ్వరి. అంతే కదా మరి అని ముందే సర్దుంచుకున్న బ్యాక్ ప్యాక్ తీసుకుని, తనకి కారది ఏమీ వద్దు అని చెప్పి రవి తండ్రి దగ్గర నుంచి కార్డు తీసుకొని హుటాహుటీన బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన రవి అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి, ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాడు కాబట్టి, సోలో ట్రిప్ కాబట్టి అలా వెళ్తూ 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 ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళాడు. రవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. అలా అక్కడ అందమైన వైల్డ్ యానిమల్స్, అలాగే కొంతమంది ట్రైబల్ పీపుల్, వాళ్ళందరినీ ఫోటోలు తీస్తూ తీస్తూ అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అడవి లోపలికి వెళ్ళాక కాస్త చీకటి పడుతోంది. ఒక చోట ఒక సెలయేరు జలపాతం ప్రవహిస్తూ ఉంది. ఆ జలపాతం పక్కనే ఒక ఎత్తైన చెట్టు ఉంది. ఆ చెట్టు పైకి ఎక్కితే అక్కడి నుంచి చాలా అందమైన సన్సెట్ కనిపిస్తోంది. దాన్ని ఫోటో తీద్దామని ఎదురుగా చెట్టు మీద పక్షులు గూడు కట్టుకొని ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నట్టుగా ముద్దుగా ఉన్న ఫోటో తీద్దామని చెట్టు పైకి ఎక్కాడు రవి. కాలమో కర్మమో కాలు జారి పట్టం వరకు రవికి గుర్తుంది. ఆ తర్వాత కళ్ళు తెరిచేసరికి రవి ఒక గూడెంలో ఉన్నట్టున్నాడు. అది ఒక గుడిసె. ఆ గుడిసెలో వెదురుతో చేసిన ఒక మంచం లాంటి దాని మీద రవిని పడుకోబెట్టి అక్కడ ఉన్నవాళ్ళు రవి గురించి ఏ తల్లి కన్నబిడ్డో ఏంటో తగ్గితే బాగుండు అనుకుంటూ ఉండగా వాళ్ళ వైద్యుడు అనుకుంటాను రవికి ట్రీట్మెంట్ చేసినట్టున్నాడు. రవికి కాలు బాగా నొప్పిగా, కాస్త నడుము, చెయ్యి, మెడ, తల నొప్పిగా అనిపించి తిప్పలేకపోయాడు. దాంతో ఆ వైద్యుడు లోపలికి వచ్చి, ఏమీ కాలేదు దొరా, కాకపోతే మీరు చెట్లు పుట్లు ఎక్కిన మనుషులు కాదు కదా, దాంతో నాచు పట్టేసింది, కాలు జారి పడిపోయారు, బూట్లు వేసుకొని చెట్టెక్కారు కదా, దెబ్బలు తగిలినయే, ఆకుపసరేసి కాస్త వైద్యం చేశాము, బద్దెలు వేసి కట్టాము, మీకు తగ్గటానికి కాస్త టైం పడుతుంది అని చెప్పి అతను వాళ్ళ కోయ భాషలో రవికి చెప్పాడు. రవి సరేనని చెప్పి కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండండి అని ఆ కోయగూడెం ద్వారా రవికి ఆశ్రయాన్ని ఇవ్వటమే కాక అతిథిగా గౌరవాన్ని కూడా ఇచ్చారు. రవి అలా ఆ గూడెంలో ఉండిపోయాడు. ఉండిపోయిన రవికి ముందుగా చిన్న చిన్న దెబ్బలన్నీ నయమైన తర్వాత వైద్యుడు కాస్త పెద్ద దెబ్బలకి టైం పడుతుంది అని చెప్పి ఒక 3 నుంచి 4 నెలల టైం పట్టొచ్చు అని కాస్త వాకింగ్ అది చేయమనమని, పొద్దున్నే సూర్యకిరణాలు అవి తాకితే ఆరోగ్యానికి మంచిదని, మంచంలోనే ఉండొద్దని చెప్పాడు అతను. అలా లేచి రవి వెళుతూ వెళుతూ కెమెరా మెళ్ళో వేసుకొని వెళ్ళేవాడు. అందమైన ఫోటోలో తీయటం రవికి హాబీ అని
అక్కడ వాళ్ళకి అర్థమైందే, వాళ్ళు నాగరికత తెలియని పశువులేం కాదు, లోకజ్ఞానం తెలియని అమాయకులు మాత్రమే. దాంతో రవి వెళ్ళి అలా అడవిలో వాకింగ్ చేసుకుంటూ మళ్ళీ ఒక అందమైన సెలయేరు కనపడితే అక్కడ ఆగాడు. అక్కడ ఒక అమ్మాయి రవిక లేకుండా చీర మాత్రమే తన ఎదపై కప్పుకుని చాలా అందంగా స్నానం చేస్తూ పాటలు పాడుతూ బిందెని కడుగుతూ ఆ బిందెలోకి నీళ్లు పడుతోంది. ఆ అమ్మాయిని చూసిన రవి చెలించిపోయాడు. ఆ అమ్మాయి అందచందాలకే టకా 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 అమ్మాయి ఫోటోలు తీసేపాటికి ఆ అమ్మాయి వచ్చి రవి మీద విరుచుకుపడిపోయింది. ఓయ్ దొరా, ఎవరనుకుంటున్నావేటి మమ్మల్ని? అడవి జాతోళ్లే, వీళ్ళకేం తెలుస్తాదిలే అనుకుంటున్నావేమో. మాకు సభ్యత సంస్కారం తెలుసు స్వామి. ఇలా ఆడోళ్ళు తానాలాడే చోటుకొచ్చి నువ్విలా ఆ మిషన్ తీసుకొచ్చి టకీ టకీమని మమ్మల్ని ఏదేదో చెయ్యొచ్చునా, అందులో బిగించొచ్చునా అని అడిగింది ఆ అమ్మాయి. అడిగితే నీ పేరేంటి అని అడిగాడు రవి. సీతాలు. ఎందుకు అని అడిగింది. అడిగితే చూడు సీతాలు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నీళ్లల్లో స్నానం ఆడేటప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. నీ చేతిలో ఆ మట్టి కుండ అచ్చం నువ్వు దాంతో నీళ్లు పట్టుకుంటుంటే ఆ బిందెతో ఎలా ఉన్నావో తెలుసా? అచ్చం శాకుంతలంలో శకుంతలని మించిపోయినాయి నీ అందచందాలు. ఆ రవిక లేని నీ అందాలు చందాలు, నువ్వు నీ అమాయకత్వం, ఈ అడవిలో కల్లా కప్పటం లేనే నీ చల్లని మొహం చూస్తుంటే ఫోటో తీయకుండా ఉండలేకపోయాను. చూడు ఫోటోలు ఎలా వచ్చాయో అని కెమెరాలో చూపించాడు సీతాలకి. ఆ తర్వాత సీతాలకి, ఇలా మీరు చేయకూడదు దొరా అంటే ఇందులో తప్పే ఉంది? అందాన్ని బంధించటం, అందాన్ని ఆస్వాదించటం తప్పని ఎవరూ చెప్పలేదే, ఇందులో దోషమే ఉంది పిచ్చిదాన అనేశాడు. ఆ తర్వాత సీతాలతో అలా పరిచయం ఏర్పడింది రవికే. ఇక ఒకవైపున రవి వైద్యుడితో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆ అడవిలో ఉండే వాళ్ళతో స్నేహంగా ఉంటూ సీతాలని కూడా రోజు పలకరించేవాడు స్నేహంగా. అయితే ప్రతిరోజు సీతాలు కనపడేది. ఒకరోజు మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా చూపించింది సీతాలు. అయితే మీకు చదువులు గట్రా లేవా అని అడిగాడు రవి. మొత్తం మా గూడెం మీద చదువుకుందే బయటికి వెళ్ళి ఇద్దరు, ఆ వెళ్ళిన ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చి చదువు చెప్తారు. ఇక వాళ్ళు చెప్పిందే చదువు, మేము నేర్చుకుందే జ్ఞానం అని చెప్పుకొచ్చింది సీతాలు. దాంతో రవికి సీతాలంటే అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం స్నేహంగా మారింది. పరిచయం ఇంకా బలపడిందే. ఒకళ్ళను ఒకళ్ళు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. నువ్వంటే నాకు ఇష్టమని రవి కానీ, నువ్వంటే నాకు ఇష్టమని సీతాలు కానీ బయటపడి చెప్పుకోకపోయినా ఇక సీతాలు రవి కోసం అవి చేసి తేవటం, ఇవి చేసి తేవటం, భుజం మీద చెయ్యేసి నడిపించుకెళ్ళటం, దగ్గరుండి అతనికి కట్టు కట్టించటం, దగ్గరుండి పసర మందులు వాడటం, పుట్టతేనె వాడటం, అతని కోసమని ఆ పట్లు ఈ పట్లు వేయటం, అతనికి ఆయిల్ వేసి కాళ్ళు చేతులు మసాజులు చేయటం, సెలయేరు దగ్గర ఆయిల్ పట్టించి అతనికి స్నానాలు చేయించటం. సీతాలు ఇలా చేయటంతో రవి సీతాలకి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ జోక్స్ వేస్తూ నవ్వుతూ అలా తెలియకుండానే ఒకళ్ళతో ఒకళ్ళు ప్రాణమంతా ప్రేమించుకోవటం మొదలుపెట్టేశారు. రవి వెళ్ళాల్సిన రోజు వచ్చిందే. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడ్కోలిస్తూ రవికి జాగ్రత్తలు చెప్తుంటే సీతాలు మనసు మాత్రం చిన్నబుచ్చుకొని మాట్లాడకుండా మొహం చిన్నది చేసుకొని ఉంటే రవి దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది అని అడిగాడు. ఎందుకో దొరా, నువ్వు వెళ్ళిపోతుంటే మనసంతా అల్లకల్లోలంగా, ఎవరో వెళ్ళిపోతున్నారు మనలో నుంచి మన అనేవాళ్ళు అనేటంత బాధ అయిపోతుంది స్వామి అని చెప్పింది సీతాలు. ఆ మాటకే రవి సీతాలు దగ్గరకు వచ్చి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు నచ్చావో ఏమో నాకే తెలియదు, పెళ్లి చేసుకుందామా సీతాలు అని అడిగాడు. నానా మిమ్మల్ని ఓలమ్మో ఏటి ఇంత పెద్ద మాట అడిగేసినారు మీరు, అసలు దొర ఒప్పుకుంటాడా, మా అమ్మ నాన్న ఒప్పుకుంటారా, ఈ గూడిపోళ్ళు ఒప్పుకుంటారా, నానేటి మిమ్మల్నేటి పెళ్ళేటి, మీరు పట్నపు వాసులు, మీరు దొరలు చదువుకున్నోళ్ళు,
నాను జ్ఞానం లేని దాన్నే నన్ను మీరు పెళ్లి చేసుకోవటం ఏంటి స్వామి అంటే, తప్పేంటి, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే చెప్పు అనేపాటికి సీతాలు మాట్లాడకుండా నుంచుంటే, ఇలా కాదని రవి వెళ్ళి ఆ గూడెపు దొరతో మాట్లాడాడు. మాట్లాడితే ఆయన ఆ మాటలు వింటూ నిలబడిపోయాడు. సీతాలంటే నాకు చాలా ఇష్టం అండి, తను నాకు చాలా నచ్చింది, తనకి నేనంటే చాలా ఇష్టం, బయటపడి చెప్పలేకపోతోంది. అమాయకురాలైన తన్ని పెళ్లి చేసుకొని మోసం చేసే వెధవని కాదు నేను, తీసుకెళ్ళి చక్కగా కాపురం పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని సీతాలు వాళ్ళ అమ్మ నీలవేణి, నాన్న రంగన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని అడిగాడు రవి. మా అమ్మాయిని మేము మా గూడెంలోనే ఇచ్చుకుంటాం దొరా, ఎందుకంటే మీరు పట్నపోళ్ళు, మా అమ్మాయికి తెలివితేటలు చదువు జ్ఞానం లేవు, అక్కడికి వచ్చి బతకటము రాదు, రేపొద్దున ఏదో ఒకటి వచ్చి అనవసరమైన ఇబ్బందులు రాకుండా ఇక్కడ మా ఓళ్ళైతే కల్లా కపటం లేని మనుషులు, కాయకాలు మాయకాలు తెలియని మనుషులు, మాలో మేము అడవి తల్లిని నమ్ముకొని ఆ వనదేవతను నమ్ముకొని బతుకుతున్నోళ్ళం, మాలో మాకు కలిసిపోద్ది స్వామి, మీలాంటి గొప్పోళ్ళు గొప్పింటాళ్ళని చేసుకోవాలనే కోరికలు మాకేనాడు లేవయ్యా, మా బిడ్డ పెళ్ళి మా కళ్ళ ముందు జరగాలి, మా ఆచారం ప్రకారం జరగాలి, మేము దాని పెళ్ళి మాకు నచ్చినోడికి ఇచ్చి చెయ్యాలి అనుకుంటున్నామయ్యా అని చెప్పారు వాళ్ళు. అయితే రవి దొర దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి నేను చెప్పేది అర్థం కావటం లేదు, మీరైనా అర్థం చేసుకొని కాస్త నచ్చ చెప్పండి అని అడిగితే, ఆయన కలగజేసుకొని నీలవేణిని రంగన్నని పిలిచి, ఒలివొలే మీకు అర్థం కావటం లేదేటి, దొర అడుగుతున్నారు అనుకుంటున్నారు కానీ సీతాలు మనసు పడకుండానే ఉందంటారా, సీతాలు మనసు పడినాది కాబట్టే దొర మీద దొర ఎంతసేపటి నుంచి మిమ్మల్ని బతివినాడుకుంటున్నా, నన్ను మాట్లాడమని త్వరపెడుతున్నా సీతాలు మారు మాటైనా మాట్లాడిందా, దొరంటే ఇష్టం లేదని చెప్పిందా, మీ ఇట్టమే నా ఇట్టమందా, మీరు చెప్పినోడ్నే మనువాడతానందా, గూడెంలోనే ఉంటానందా, ఏడే కాపురం చేస్తానందా అనలేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటున్నారో అన్నాడు దొర. నీ ఇట్టం దొర, నువ్వు ఏది చెబితే అది వినటమే మాకెరుక అనేశారు వాళ్ళు. బిడ్డ మనసులో ఉన్నవాడే బిడ్డకి పెనివిటయ్యి బిడ్డ మనువాడితే సుఖపడతాది, అట్టా కాకుండా బిడ్డ మనసు ఒకడికి ఇచ్చిన తర్వాత మనం మనువు ఇంకొకడికి ఇచ్చేసేస్తే అది సుఖపడతాదా, అబ్బాయి గారు చేసుకుంటానంటున్నాడు, అలాంటి గొప్ప దొరబాబు చేసుకుంటానంటాం దాని అదృష్టానికి మనం అడ్డం వద్దామంటారా ఏంటి, ఇది ఇంకా బాగుంది అని మొత్తానికి అందరూ కలిసి రవికి సీతాలకి పెళ్ళి నిశ్చయం చేశారు. అయితే పిల్ల పెళ్ళి మేము మా కళ్ళెదురుగా చూసుకోవాలనుకుంటున్నాం బాబు, తమ పాదాలంటి మొక్కుతామని నీలవేణి రంగన్న అడిగితే, సరే నేను సిటీకి వెళ్ళాక పెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటానులే, మీ సాంప్రదాయం ప్రకారం ఇక్కడే చేసుకుంటానని పుస్తకట్టి అక్కడే పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. ఆ తర్వాత మనుగుడుపులు అయిపోయిన తర్వాత సీతాలకి ఎన్నో నీతులు చెప్పి అక్కడికి వెళ్ళినాక బాబుగారు చెప్పినట్టు నోరెత్త మాకో, బాబు ఏది చెప్తే అది వినుకోవాలా, అక్కడ బోలెడంతమంది నాగరికత తెలిసిన మనుషులు ఉంటారు, వాళ్ళతో నువ్వు తెలిసి తెలియకుండా ఏది పడితే అదే వాగకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, తెలిసి తెలియని మాటలు ప్రమాదాలకి దారి తీస్తాయి, అర్థమవుతుందా, అబ్బాయి గారు ఏది చెప్తే అది తినాలి, పెట్టింది తినాలి, చెప్పు చేతల్లో ఉండాలి, వెళ్ళాలంటే పెనిమిటి మనసెరిగి మొసులుకోవాలి, అర్థమవుతుందా అని సీతాలకు 1కి 100 సార్లు వాళ్ళ అమ్మా నాన్న చెప్పి, అక్కడున్న స్నేహితులు బంధువులు చెప్పి కన్నీళ్లతో వీడ్కోలు పలికి రవితో పాటు పంపించేశారు. అయితే బస్ ఎక్కిన తర్వాత రవి సీతాల్ని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. సీతాలు, నీకు కొన్ని విషయాలు చెప్పాలిరా నేను అంటే, ఏటి పెనిమిటి చెప్పు, నువ్వేది చెబితే అది వినటమే తెలుసు నాకు అంది సీతాలు. అయితే నీకు కొన్ని విషయాలు చెప్పాలి విను, నేను కలిగినింటి కొడుకుని, నేను లేనింటి వాడిని కాదు, మా అమ్మా నాన్నలు నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు, మా నాన్న పెద్ద గవర్నమెంట్ ఆఫీసరు, అది కాకుండా మాకు ఒక 20 ఎకరాల పొలం ఉంది, మా అమ్మకు 2 ఎకరాల పొలం ఉంది, మేము ఉండేది 3 అంతస్తుల సొంత బిల్డింగు ఇల్లు, మా అక్కకి 28 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు, పీజీ దాకా చదువుకొని ప్రస్తుతం ఉద్యోగం చేస్తుంది. అయితే
ఈ పెళ్ళి మా నాన్న నేను ఏది చెప్తే అది వింటాడు కాబట్టి, నా ఇష్టం కాదండి కాబట్టి మా నాన్న ఆమోదించి ఒప్పుకుంటాడు. కానీ మా అక్కకి మా అమ్మకి నువ్వన్నా ఈ పెళ్ళన్నా ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు, చనువుగా ఉండకు, వాళ్ళు పిలిస్తే పద్దాక వెళ్ళకు, వాళ్ళు చెప్పిన ప్రతిదానికి డూడు బసవన్నలా తలోపకు. నీకు ఆ ఇంట్లో ఏ చిన్న బాధ కలిగినా ఇబ్బంది కలిగినా నిన్ను అక్కడ మా అమ్మే కానీ మా అక్కే కానీ ఎవరు ఏమన్నా వెంటనే నాకు చెప్పు. ఏంట్లే భర్తకు చెప్పేది అని నువ్వు మనసులో పెట్టుకొని బాధపడద్దు. నేను నిన్ను భారీగా స్వీకరించి పెళ్లి చేసుకొని తీసుకెళ్తున్నాను, బానిసలా కాదని గుర్తుపెట్టుకో అని చెప్పాడు రవి. ఆ మాటలకి పొంగిపోయిన సీతాలు, నానేటి చేశాను పెనివిటి, ఎందుకు నేను వాళ్ళకి నచ్చకపోతిని అని అడిగింది. ఆ మాటకి, నువ్వు డబ్బున్న అమ్మాయివి కాదు కదా, నువ్వు కట్న కానుకలు తేవట్లేదు కదా, నాగడి కథ తెలిసిందానివి కాదు కదా, నువ్వు చదువరివి కాదు కదా, నువ్వు అందగత్తెవి కాదు కదా, కాబట్టే వాళ్ళకి నచ్చవులే అనేశాడు రవి. అవన్నీ ఆ పైనున్నోడు ఇయ్యకపోతే నాదా నేరం అంది సీతాలు. సరే, నా మనసుకు నచ్చావు, ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, నాతో నువ్వు నీతో నేను జీవితాంతం ఉండాలి కానీ మధ్యలో వాళ్ళ నిర్ణయాలు ఎందుకులే కానీ చెప్పింది విని సీతాలు అన్నాడు. సరేనంది సీతాలు. ఇంతకీ నాను ఏమని పిలవాలా ఆర్ని అని అడిగింది. మా నాన్నని మామయ్య అని పిలవాలి, మా అమ్మని అత్తయ్య అని పిలవాలి, మా అక్కని వదిన అని పిలవాలి. ఓసోస్ అంతేగా, వదినే అత్తే మామే అంతేకాందా, చూశావా ఇట్టే పట్టేస్తుంది సీతాలు ఏదైనా దొర, ఇట్ట చెప్పినావా అట్ట మింగేసి కక్కేశాను చూసినావా అనేపాటికి నవ్వేశాడు రవి. ఆ తర్వాత రవి సీతాల్ని తీసుకొని సిటీలో బస్సు దిగాడు. దిగిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా ముందు హోటల్ రూమ్ తీసుకొని ఆ హోటల్ రూమ్లో ఉన్నారు. ఉన్న తర్వాత ముందు సీతాల్ని షాపింగ్కి తీసుకెళ్ళి కొన్ని చీరలు అవి తీసుకుని కావలసిన కొన్ని సామాన్ అవి తీసుకుని ముందు హోటల్ రూమ్కి వచ్చారు. వచ్చిన తర్వాత సీతాలుని మళ్ళీ తెల్లాడి ఒక ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించి మరి రవి ఆ తర్వాత సీతాలతో ముందు బ్లౌజ్ వేయించి చీర కట్టించిన చీర మోకాళ్ళ మీద కట్టింది. కిందకి దించి కట్టు సీతాలు అంటే, అబ్బే లేదు దొర, ఇలా కడితేనే పెనిమిటి నాకు సక్కంగా గాలి దోల్తా సక్కంగా ఉంటుంది, లేదంటే కాళ్ళకి అడ్డం పడిపోతుంది పెనిమిటి అంది సీతాలు. సరే, నువ్వు ఎలా ఉన్నా నాకు ముద్దుగానే ఉంటావులే, కొప్పెట్టావేంటి జడే అన్నాడు. యాటో నాకు సీదరగా ఉంటుంది పెనిమిటి, ఇట్ట కొప్పెట్టుకొని కొప్పు పూలెట్టుకుంటే నీకు మనసైతల్లా నన్ను చూసి అని కిలకిలా నవ్వింది సీతాలు. సరేలే పద అని చెప్పేసరికి ఒక కొప్పుకి బంతిపూలు, అలాగే నొసట్లో ఇంత కుంకుమ, మొహం మీద ఇంత పెద్ద రూపాయి కాసంత బొట్టు, దాని కింద ఒక చుక్క, ఆ తర్వాత రెండు పక్కల ముక్కులకి బేసర్లు, చెవులంతా కూడా రింగుల్లాంటి పోగులు, ఆ తర్వాత ముక్కుకి నత్తు, ఆ తర్వాత కంటికి అటు 3 చుక్కలు ఇటు 3 చుక్కలు, గడ్డం కింద ఒక 3 చుక్కలు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని కాళ్ళకి వెండి కడియాలు, ఆ తర్వాత ఇంతంత పెద్ద పెద్ద పట్టీలు, మెళ్ళలో ఉన్నటువంటి పుస్తుల తాడు పైన గుండెల పైకే వేసుకొని ఇక మెడ వరకు కట్టిన నల్లపూసల్ని బిగిచ్చి కట్టుకొని మొత్తానికి సీతాలు బయలుదేరింది రవితో. రవి వచ్చి ఇంటి తలుపు కొట్టాడు. అప్పుడే కరెక్ట్గా జగదీశ్వరి తులసికోట దగ్గర పూజ పూర్తి చేసుకొని పూజా మందిరంలో పూజ చేసుకొని జగన్నాథానికి తిట్ల దండకం మొదలుపెట్టింది పొద్దున్నే. ఇదిగో అన్నాడు. వెళ్ళాడు. ఇల్లు లేదు, వాకిలి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎన్నాళ్ళు అయిపోయిందే, ఒక ఉత్తరం పత్రం లేదు. వాడు ఫోన్ చేశాడు, బానే ఉన్నాడు, నాకు చెప్పాడు అంటావేంది నువ్వు, పిల్లోడెళ్ళి ఇన్ని రోజులైతే రాకపోతే రాణి వెదవని కాళ్ళు విరక్కొడతాను భగవంతుడా, జాగ్రత్తగా వాడిని ఇంటికి చేర్చయ్యా అని జగదీశ్వరి అంటుండగా, వాడేవైనా చిన్నపిల్లాడటే, వస్తాడు, బానే ఉన్నాడని చెప్తున్నానా అన్నాడు జగన్నాథం. నోరు ముయ్యవయ్యా చాలేగానే, అలాగే చెప్తావు ప్రతి మాట అంటే వాడికి ఏమైందమ్మా, బానే వెళ్ళి బానే వస్తాడు, నువ్వు టెన్షన్ పడకు అని శరణ్య జగదీశ్వరికి నచ్చ చెప్తూ ఉండగా ఠంగ్ బెల్లు మోగిందే. వెళ్ళి జగదీశ్వరి తలుపు తీసి ఒక్కసారి రవి పక్కన ఉన్న సీతాల్ని చూసి, ఎవర్రా ఇది, పని మనిషా అని అడిగింది.
అడిగితే అమ్మా ఏం మాటలవి అన్నాడు రవి. ఏరా పిడుగుపడిందా లేకపోతే ఎవరన్నా పొయ్యారా? నేను అడిగిన దాంట్లో అంత తప్పే ఉందిరా. దీని అవతారం దీని ఆకారం చూస్తుంటే అలాగే ఉంది. ఎవరని అడిగాను. పనిపిల్లని తెచ్చావా ఇంట్లో ఉండటానికి అని అడిగింది జగదీశ్వరి. పనిపిల్ల ఇంక నయమా, షీజ్ మై వైఫ్ అమ్మా, నా భార్య, నేను తాళి కట్టిన నా పెళ్ళాం అన్నాడు రవి. ఏంటి అంది జగదీశ్వరి. అవునమ్మా తన నా భార్య అనేపాటికి శరణ్య, ఎవరినడిగి చేసుకున్నావు, ఎవరి పర్మిషన్తో చేసుకున్నావు, ఎవరికి చెప్పి చేసుకున్నావురా నువ్వు పెళ్ళి? నీ ఇష్టమేనమాట అంతా, నీ నిర్ణయమేనమాట అంతా అనేపాటికి నువ్వు కూడా 28 ఏళ్ల వయసు వచ్చి పెళ్లి పేరెంటం లేకుండా ఇంట్లో పడున్న దానివి, నాకు చెప్పేంత దానివేనంట్లే, ఊడుకో అన్నాడు రవి. అనేపాటికి నోరు ముయ్యరా, అది నీకన్నా పెద్దది, నీకు అక్కని మర్చిపోయి మాట్లాడబాకు అంది జగదీశ్వరే. అబ్బబ్బబ్బబ్బా, వీధిలో నుంచోబెట్టే మాట్లాడతావా జగదా? లోపలికి రమ్మను మనవు, ఏమన్నా పద్ధతిగా ఉందో చెప్పు. వాడు మన కొడుకు, తాళి కట్టాడంటే ఆ అమ్మాయి మన ఇంటి కోడలు. నువ్వు అలా రోడ్ల మీద వీధుల్లో నుంచోబెట్టి మాట్లాడితే పరువా? చాలే నోరు మూసుకోండి. ఏమైనా పద్ధతిగా ఉందా? అమ్మా నాన్నలకి చెప్పే పని లేదా? తోబుట్టుతో మాట అనే పని లేదా? అయినా నీకే దొరుకుతారేంట్రా అభాగ్యులు, నిర్భాగ్యులు, దిక్కు దివాణం లేని వాళ్ళు, నెత్తిన రూపాయి పెడితే పావలాకి చల్లని వాళ్ళు, అనాథ బ్రతుకులు బ్రతికే వాళ్ళంతా, అడవి జాతి మందంతా నీకే దొరుకుతారా ఏంట్రా అనేసింది జగదీశ్వరే. ఏ అమ్మా, అడవి మనుషులైతే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళల్లో ప్రవహించేది మనలో ప్రవహించేది ఒక రక్తం కాదా? ఎందుకమ్మా తరతరాలుగా యుగాలుగా పెద్ద కులాల వాళ్ళు నిమ్న కులాల వాళ్ళని తొక్కేయాలని చూస్తారు? ఎందుకమ్మా హరిజనులు గిరిజనులు అంటే అంత చులకన భావం? ఎందుకమ్మా కట్నాల మీద కానుకల మీద డబ్బు మీద అంత ఆశ? ఏమ్మా ఒక్కసారిగా కొడుక్కి పెళ్ళైపోగానే ప్రతి తల్లి అత్తగారైపోతుందా? ప్రతి అక్క ఆడపడుచై అర్ధమొగుడై సాధించాలనుకుంటుందా? మీరు అలాగే ప్రవర్తించాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్. నేను రవినని మర్చిపోకండి. తను నా భార్య, నా ప్రాణం, నా సర్వస్వం. ఎవరు అవునన్నా కాదన్నా సరే అని రవి మాట్లాడబోతుంటే, ఎవర్రా కాదనేదే? ఎవరు కాదని అనగలరో? ఆ అమ్మాయి ఎవరు అవునన్నా కాదన్నా ఈ జగన్నాథం కోడలు, నీ భార్య. ఇక నుంచి ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉన్నాయమ్మా నీ కోడలుగా. రా లోపలికని పని మనిషిని పిలిచాడు జగన్నాథం. జగన్నాథాన్ని జగదీశ్వరి, అవునులే వాడు నీకు పని మనిషికి పుట్టినోడేగా, నాకు పుట్టినోడు కాదుగా, అందుకే పని మనిషితో ఇప్పిద్దువులే హారతి అనేస్తే, మరి నువ్వివ్వవు కదే అన్నాడు. చాలే నోరు మూసుకో, ఇదొక పెళ్ళి, మళ్ళీ దీనికి నేను హారతి ఇవ్వటం, మళ్ళీ నువ్వు మంగళహారతులు పట్టి వాళ్ళని లోపలికి తీసుకురమ్మనమని చెప్పటం అనేలోపు పని మనిషి గంగమ్మ వెళ్ళి హారతి ఇచ్చేసి లోపలికి తీసుకొచ్చేసింది రవిని, సీతాల్ని. ఆ తర్వాత సీతాలకి రవి ఇల్లంతా తిప్పి చూపించాడు. చూపించిన తర్వాత జగన్నాథం సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఆశీర్వాదం తీసుకున్నారు రవి సీతాలు. ఆశీర్వదించాడు. జగదీశ్వరి మాత్రం లేలే సాల్లే గాని ఏడబట్టుకొచ్చా దీన్ని అని అడిగింది రవిని. జరిగిందంతా చెప్పుకొచ్చాడు రవి. బాగుంది మొత్తానికి, ఇది అడవి పిల్ల అయితే అనేసరికి సీతాలు మనసు చివుక్కుమని బాధపడింది. అడవి పిల్ల ఏంటమ్మా? అడవి పిల్ల తన పేరు సీతాలని చెబుతుంటే, ఏమోరా దాని పేరు సీతాలు కన్నా కూడా అడవి పిల్లే బాగుంది, నాకు అడవి పిల్లే నచ్చింది, నేను అడవి పిల్ల అని పిలుస్తా, ఇది అడవిదేగా, అడవిదాన్ని అడవిదానా అంటే తప్పే ఉందలే అనేసింది జగదీశ్వరే. శరణ్య ఓ అడవి ఇలారా అని పిలవటం మొదలుపెట్టింది సీతాల్ని. ఆ తర్వాత ఇలా ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత రవి, నేను ఒక చోట ఉద్యోగం చేస్తున్నాను, ఇలా ఉద్యోగానికి వెళ్ళొస్తాను అని చెప్తే, సరే పెనిమిటి నీ ఇట్టం అంది సీతాలు. అన్న తర్వాత, సరే నువ్వు ఫోన్ నేర్చుకోవచ్చుగా, ల్యాప్టాప్ నేర్చుకోవచ్చుగా, బయటికి వెళదాంరా, నువ్వు కాస్త బయట ప్రపంచాన్ని చూద్దు కానీ రా సీతాలు అంటే, నాకెందుకు పెనిమిటి అవన్నీ, నువ్వు ఉండగా నువ్వే నా 2 కళ్ళు, నువ్వే నా జ్ఞానం, నువ్వే నా తెలివితేటలు, మళ్ళీ నాకు ఇవన్నీ కొత్తగా ఎందుకంటావు, వద్దులే అనేసింది సీతాలు.
కొన్నాళ్ళు అడిగిన తర్వాత రవి వదిలేశాడు. ఆ తర్వాత అనుకోకుండా రవి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక రోజున జగదీశ్వరి ఉసే అడవి పిల్ల ఎటు రావే అని పిలిచింది సీతాల్ని. పిలిస్తే అత్తాయ్ వత్తన్నా అనుకుంటా వచ్చింది సీతాలు. అత్తాయ్ కాదే అత్తయ్యా అని పిలవాలి. అవును ఏంటి అంతఃపురంలో మహారాణిలాగా మొగుడు పడగదిలోంచి కిందకి దిగవా? ఇంట్లో వంట వార్పు నేర్చుకునే పని లేదా? నీ అడవిలో లాగా ఆకులు అలాలు కందమూలాలు తిని దుంప ముక్కలు తిని బతుకుతారనుకుంటున్నావా ఇక్కడ మనుషులు? సంసారం బాధ్యతలు నేర్చుకోవా? తాడి పెరిగినట్టు పెరిగావు అని సీతాలకి రా వంట నేర్పుతానని వంటగదిలోకి తీసుకెళ్ళింది జగదీశ్వరి. అలా తీసుకెళ్లేపాటికి ఆవిడ అందులో ఇదే ఇందులో అదే అని అరుస్తూ కేకలు పెడుతూ నేర్పుతూ ఉండటంతో జగన్నాథం ఇంట్లోనే ఉండి అదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఈలోపు అన్నం వారుస్తున్నటువంటి జగదీశ్వరి అనుకోకుండా విడిచిందా లేకపోతే చెయ్యి జాడిందా కావాలనే విడిచిందా అన్నం గిన్నెని సింకులోకి విడిచేయటంతో గంజి సీతాలు చేతి మీద పడింది. సీతాలువి 3 వేళ్ళు కాలి బొబ్బలెక్కిపోయి వామ్మో వాయ్యో దేవుడో అని రంకెలు వేసి ఆడవటంతో జగన్నాథం వెంటనే రవికి ఫోన్ చేసి సీతాల్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతవరకు బర్న్ అయిన ఫింగర్స్కి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చి ఏం పనులమ్మా ఇవే? నువ్వు చేయాల్సిన పనులేనా ఇవే? అది ఎవరనుకుంటున్నావు? నా భార్య అమ్మ, ఈ ఇంటి కోడలు. అక్కని రేపొద్దున అత్తారింటికి పంపించాలి. అక్కడ అది ఇలాగే అనుభవిస్తే నువ్వు తట్టుకోగలవా నరకాన్నే? చాలే నోరు ముయ్యరా. నువ్వు మీ నాన్నే చెప్పాలి నీతుల గురించే. చాలే నోరు మూసుకో. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎలా ఇవ్వాలో, ఎవరికి ఏం నేర్పాలో, ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో, ఎవరిని ఎలా ఇది చేయాలో నాకు బాగానే తెలుసులే అనేసి జగదీశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను కావాలని చేయలేదు మొర్రు అని అమ్మ చెప్తుంటే వినవేంట్రా? కావాలని చేశారో చేయలేదో కనపడుతూనే ఉందిలే అన్నాడు రవి. ఆ తర్వాత ఒక రోజున జగదీశ్వరి శరణ్యకి కొబ్బరి నూనె పెట్టి తను కూడా తలకి నూనె పెట్టుకున్నాక శరణ్య ఫోన్ మాట్లాడుకుంటూ మెట్ల మీదుగా పైకి వెళ్ళింది. అదే దారిలో దిగుతున్న సీతాలు జాడి పట్టం దొర్లుకుంటూ వచ్చి కింద ఆగి కాలు బెణికింది. రవి హాస్పిటల్కి తీసుకొచ్చి పోని చంపేయండమ్మా దాన్నే. ఏంటమ్మా ఒక కొడుక్కి పెళ్ళయిందనంగానే అమ్మ అత్త అయిపోతే ఆడపడుచు ఇలా ప్రవర్తిస్తుంది? మనుషుల పశువులా మీరు? రేపొద్దున అక్క కూడా ఒక ఇంటికి వెళ్ళాలని మర్చిపోయి ప్రవర్తించబాకు. ఒక ఆడపిల్లని అన్యం పుణ్యం తెలియని దాన్ని ఇలా నువ్వు నరకాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? అది వంట చేస్తేనే మనం తింటున్నామా? నోరు ముయ్యరా. నేనున్నన్నాళ్ళు సరే, రేపొద్దున నేను పోయిన తర్వాత మీ నాన్న కూడా గుట్టుకుమని పోయాడనుకో, పనివాళ్ళ మీద ఆధారపడతావా? పెళ్ళాం మొగుడికి 4 మెతుకులు ఉడకేసి పెట్టొద్దా? నువ్వేమన్నా నాగరికత తెలిసిన దాన్ని చేసుకొచ్చావా? కొండజాతి దాన్ని చేసుకొచ్చావు. వంట నేర్పుతానంటే తప్ప? కాలుజారి అది పడితే ఎవరిదో తప్పంటావేంటి? అదేమీ కాలుజారి పళ్ళ, నూనె మీద కాలేసి పడిందే. కావాలని నూనె పోయకుండా నూనె అక్క నువ్వే పెట్టుకున్నప్పుడు అది ఎలా పడిందే? ఆ మాత్రం తెలుసుకోలేను అనుకోకు. చిచ్చి వెదవ కొంప. నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నా. అసలు అది ఉండాలనుకుంటున్నావో లేదనుకుంటున్నావో నువ్వు అనేసి ఇలాంటి ఇంకోసారి రిపీట్ అయితే నేను ఊరుకోనంటే అసలు నువ్వు చేయాల్సిన పనులేనంటే ఒకవైపున కూతురు పెళ్లి కాకుండా ఇంట పడుంటే దానికి పెళ్లి చేసి అత్తారింటికి ఎలా పంపాలా అనేది ఆలోచించవు కానీ నువ్వేం తల్లివే అన్నాడు జగన్నాథం. అబ్బే నేనేం తల్లిని? నువ్వే బాధ్యత గల తండ్రివి. నేను బరితెగిచ్చిన పెంపకం పెంచిన తల్లిని. నువ్వు చెప్పాలి, నేను వినాలి. నీ బతుకు గురించి నా బతుకు గురించి కాపీ నడవయ్యా అంది జగదీశ్వరి. ఆ తర్వాత ఒకరోజు జగదీశ్వరి డాబా మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. కింద సీతాలు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటుంది. జగన్నాథం తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నావా అమ్మ అంటే అవును మా అయ్యా అని తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉండగా పని మనిషి పైకి వెళ్ళి పైనుంచి కిందకి దిగే జగదీశ్వరి అలా దిగుతుందో లేదో సీతాల మీద పెద్ద పూలకుండే పడబోయి త్రుటిలో ప్రమాదం తప్పిపోయి గోడ మీద పడింది. వామ్మో అని సీతాలు కుప్పకూలిపోయింది. దాంతో సీతాల్ని పరిగెత్తుకుంటూ జగన్నాథం హాస్పిటల్కి తీసుకెళ్ళి రవికి ఫోన్ చేసి చెప్తే డాక్టరు గోడ దగ్గర కొంచెం ఫ్రాక్చర్ అయ్యేదే కానీ అవ్వలేదు, కొంచెం లైట్గా బోన్ మీద బరువు పడేపాటికి కొంచెం గోడ నొప్పి చేసింది అని చెప్పి బ్యాండేడ్ వేసి పంపించాడు. ఓ పని చేయండి అమ్మా, చంపేసేయండి పోనీ దాన్ని. నేను
ఎప్పుడెప్పుడు వెధవనవుతానా, అప్పుడు మీ కళ్ళు చల్లబడతాయేమో, పోనీ ఎందుకమ్మా ఇలా చూడలేకపోతున్నారు నేను పచ్చగా ఉంటే మీరు అని రవి సీతాలతో ఇహ నుంచి వాళ్ళు పిలిచినా నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు మాట్లాడిచ్చినా నువ్వు మాట్లాడొద్దు, నీకేమన్నా కావాలంటే పనమ్మాయి గంగమ్మను అడుగు, నీ కాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టుద్ది, నాన్నను అడుగు, లేదా నేను వచ్చాక నన్ను అడుగు, నేను లేనప్పుడు నువ్వు అసలు గది డోర్లు తీయొద్దు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పి వెళ్ళాడు రవి. ఆ తర్వాత సీతాల్ని 100 సార్లు జగదీశ్వరి పిలిచిందే, రావే వంట నేర్చుకుందు కానీ టీవీ చూద్దాం బయటికి వెళ్దామని. జగదీశ్వరి పిలిచినా భయపడిపోయిన సీతాలు రవి వద్దన్నాడని, జగన్నాథం వద్దులేమ్మా నువ్వు నీ గదిలోనే ఉండన్నాడని బయటికి వెళ్ళలా. శరణ్య ల్యాప్టాప్ నేర్పుతారా, ఫోన్ నేర్పుతారా, బయటికి తీసుకెళ్తారా అన్నా సరే, బ్యూటీ పార్లర్కి వెళ్దాంరా అన్నా నేను రానంటే రానని గదిలోంచి తలుపులు తీయకుండా బిడాయిచ్చు కూర్చుంది సీతాలు. తనకేమన్నా కావాలంటే పనమ్మాయిని కిటికీలో నుంచి పిలిచి అడిగి తీసుకొని మళ్ళీ కిటికీ మూసేసేది రవి వచ్చిందాక. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు జగదీశ్వరి స్నానం చేస్తోంది గదిలో. శరణ్య ఆఫీస్కి వెళ్ళిపోయింది, జగన్నాథం వెళ్ళిపోయాడు, రవి వెళ్ళిపోయాడు. అయితే పనమ్మాయి గంగమ్మ పని చేసుకుంటోంది. ఎవడో ఒకడు జనాభా లెక్కల కోసమని వచ్చాడు. ఆ వచ్చిన వాడు సీతాల్ని లోపలికి వెళ్ళి అందరి డీటెయిల్స్ కనుక్కురా అమ్మాయి అంటే, నేనేం పని మనిషిని కాదు, ఈ ఇంటి కోడల్ని, చెప్తాను రాసుకో అని. మా మాయి పేరు జగన్నాథము, మా అత్త పేరు జగదీశ్వరి, మా ఆడపడుసున్నది వాదిన పేరు శరణ్య, మా ఆయన పేరు రవి, నా పేరు సీతాలు అని చెప్పింది. చెప్తే వాడికి అర్థం కాక ఆ భాష లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్లు ఉంటే కాస్త తీసుకురా అన్నాడు. జగదీశ్వరి ఎటు బాత్రూంలో స్నానం చేస్తుందని వాళ్ళిద్దరూ వేరువేరు బెడ్రూముల్లో ఉంటారు, జగన్నాథం జగదీశ్వరి. దాంతో జగన్నాథం బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే అన్నీ లాక్ చేసి ఉన్నాయి. జగదీశ్వరి బెడ్రూమ్లో మాత్రం కబోర్డ్ ఓపెన్ అయి ఉండటంతో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ ప్రూఫ్లు ఉన్న బుక్కులు మొత్తం తీసుకొని వెళ్ళి ఆ జనాభా లెక్కలోడికి ఇచ్చింది. దాంతో బయటకు వచ్చిన జగదీశ్వరి దేవుడు గది దగ్గరకు వచ్చి దండం పెట్టుకుందామని చూసి సీతాలు ఎవరితోనో మాట్లాడుతూ ఉండటంతో ఎవడే వీడు అని అడిగితే, నాకేటెరుక, వచ్చినాడు ఏదో నెక్కను రాసుకుంటానన్నాడు, ఏయో పుస్తకాలు తెచ్చిమ్మన్నాడు తెచ్చిచ్చినాను అనేపాటికి నీ మొహమేమన్నా కాదు అని సీతాల్ని టెంకి మీద పెట్టించి తల మీద టపా టపా 2 తీసింది జగదీశ్వరి. కరెక్ట్గా అదే టయానికి జగన్నాథం, రవి, శరణ్య ముగ్గురు ఆఫీసుల నుంచి వచ్చారు. వచ్చేపాటికి ఏమైందమ్మా అని శరణ్య అడిగితే, ఎవడో వీడొచ్చాడనే పాటికి ఇది ఎగేసుకుంటా ప్రూఫ్లన్నీ తీసుకెళ్ళి ఆడికిస్తుంది. అంటే నీకు కాస్తైనా బుద్ధుందా, తాడి పెరిగినట్టు పెరిగావు, ఇంకిత జ్ఞానం తెలియొద్దంటే నీకు అంది శరణ్య. ఇక ఆపుతారా అన్నాడు రవి. ఏంటమ్మా కొడుతున్నావేంటి, ఈరోజు తల మీద కొట్టావు, రేపొద్దున ఆ చెయ్యి వీపు మీదకి వస్తుంది, తర్వాత చెంప మీదకి వస్తుంది, తర్వాత దాన్ని జుట్టు పట్టుకొని బయటికి గెంటేద్దాం అనుకుంటున్నారా? వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నా మీ దాష్టికాలు. ఏంటి అసలు ఈ నరకం, ఈ హింస ఎందుకురా రవి? మీ అమ్మ ఇప్పుడు అత్తగారిగా మారిపోయింది, మీ అక్క ఇప్పుడు ఆడపడుచుగా మారిపోయిందే, ప్రేమలు అభిమానాలు లేని చోట నువ్వు మాత్రం ఎంతవరకు ఉండగలవు నాన్న అని జగన్నాథం అంటూ ఉండగా, నేను నిర్ణయించుకున్నానులే నాన్న, ఇక సీతాల్ని ఇక్కడ ఉంచాలనుకోవట్లేదు, ఆల్రెడీ నేను జాబ్ ట్రాన్స్ఫర్ పెట్టించేసుకున్నాను, ఇంకో వారం రోజుల్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను అన్నాడు రవి. అనేసరికి ససేమిరా నేను ఒప్పుకోనంది జగదీశ్వరి. సస్తానంది, బతకనందే. ఎవరిని బెదిరిస్తావు? నీ బెదిరింపులు నాకు కొత్త ఏంటి? నేను నాన్న అనుకున్నావా? నువ్వు బెదిరిస్తే భయపడిపోవటానికి, నీ బెదిరింపులకి హడలిపోవటానికి నీ ఇష్టం వచ్చింది చేసుకోమనమని వారం రోజుల తర్వాత రవి మొత్తానికి సీతాల్ని తీసుకొని తనకు బదిలీ అయిన చోటుకి వేరు కాపురం వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాడు, పని మనిషిని పెట్టుకున్నారు. సీతాలకు వచ్చినట్టు వంట చేస్తోంది. రాను రోజు యూట్యూబ్ పెట్టుకొని తనే వంట చేస్తున్నాడు. సీతాలను ఒక్క మాట కూడా అంటలేదు, చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. జగన్నాథం జగదీశ్వరి ఉండే ఊరికి 3 గంటల వ్యవధే రవి ఉండే ఊరు. అయినా సరే రవి ఇక ఇంటికి వెళ్ళటమే మానేశాడు. వెళ్ళిన దగ్గర నుంచి సీతాల్ని అక్క అమ్మ కలిసి ఏదో ఒకటి అంటారనే దాంతో జగదీశ్వరి 100 సార్లు ఫోన్ చేసి రారా దాన్ని తీసుకొని అన్న, వద్దులేమ్మా ఎవరెక్కడుండాలో అక్కడ ఉంటేనే మంచిదని, పండగలకి రండిరా అన్న, పండగకి మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, ఆ ట్రిప్ వెళ్ళాం ఈ ట్రిప్ వెళ్ళాం, అలా వెళ్ళాం ఇలా వెళ్ళాం, మధ్యలో ఒకసారి సీతాలు వాళ్ళ అడవికి గూడానికి వెళ్ళాం అని అలా సీతాలను తీసుకొని తిరుగుతున్నాడు తప్ప అమ్మా నాన్నల
దగ్గరికి మాత్రం సీతాల్ని ఇక మరి రవి తీసుకెళ్ళలేదు. రవి బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తుంటే ఎందుకు ఇది అని అడిగింది సీతాలు రవినే. అడిగితే పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకూడదు, ఒకళ్ళని ఒకళ్ళం అర్థం చేసుకోవాలి, ఒకళ్ళకి ఒకళ్ళం మంచి స్నేహితులు అవ్వాలి, అన్ని అభిప్రాయాలు పంచుకోవాలి, ఇద్దరి ఇష్టాలు ఒకళ్ళని తెలుసుకోవాలి, ఒకళ్ళని ఒకళ్ళు విడదీయలేనంత ప్రేమించుకోవాలి. అప్పుడు ఆ ప్రేమ ఇక భరించలేనంత తారస్థాయికి చేరినప్పుడు పిల్లల గురించి ఆలోచించి ప్రేమ గుర్తుగా పిల్లల్ని కనాలి. తొందరపడి పిల్లల్ని కని అనవసరంగా వాళ్ళని మనం రెస్పాన్సిబిలిటీస్గా బాధ్యతలుగా నెత్తి మీద వేసేసుకుని బాధలు అనుభవించకూడదు. అది ఒక అందమైన బంధం, తీయని బంధంలా కనాలి పిల్లల్ని అని చెప్పాడు సీతాలకి. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోయింది. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయాక రవికి సీతాలకి ఫస్ట్ యానివర్సరీ వచ్చింది. జగదీశ్వరి ఫోన్ చేసి పెళ్లి రోజుకైనా వస్తున్నావా లేదా, నిన్ను తగలెయ్యా అని అడిగింది రవిని. లేదమ్మా మేము ట్రిప్కి వెళ్తున్నామని. ట్రిప్కి వెళ్ళిన రవి సీతాలకు 4 సార్లు చెప్పినా బర్త్ కంట్రోల్ ప్యాకెట్స్ పెట్టడం మర్చిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో అవి దొరక్క అవి లేకుండానే సీతాలతో కలిశాడు రవి. కలిసిన తర్వాత వీళ్ళు తిరిగొచ్చారు. తిరిగొచ్చిన తర్వాత రవి ఆఫీసులో అర్జెంట్ ఇన్స్పెక్షన్ పడిందని, క్యాంప్కి వెళ్తున్నానని, నేను 1 వారం రోజుల్లో తిరిగి వస్తానని, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని, ఎవరొచ్చినా తలుపులు తీయకనే, పనమ్మాయి ఈ వారం రోజుల పాటు రాదని, నీకు కావలసినవన్నీ ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్, నీకు కావలసిన పొడులు, పచ్చళ్ళు అన్నీ నేను ఫ్రిడ్జ్లో టేబుల్ మీద సర్ది పెట్టి వెళ్తున్నాను. తినుబండారాలన్నీ నేను అల్మరా నిండా పెట్టాను. నీకు అన్నం వండుకోవటం నేర్పాను కదా, నీకు కూరలు వండుకోవటం 2-3 రకాలు నేర్పించాను కదా, కూరగాయలన్నీ ఫ్రిడ్జ్ నిండా ఫిల్ చేశాను, నాన్ వెజ్లు, పికిల్స్ అన్నీ పెట్టాను. నేను వారం రోజుల్లో వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉంటావు కదూ సీతాలు అని చెప్తే, ఉంటాను పెనివిటే, తొందరగా వచ్చేస్తావు కదో, ఈ కళ్ళతో ఈ సీతాలని కోసం ఎదురు సొత్తా ఉంటుంది అని చెప్పింది సీతాలు. అలాగే వస్తానని సీతాల్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని రవి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారం గడిచింది, 10 రోజులు గడిచింది, 15 రోజులు గడిచింది. ఎంతసేపటికి రవి జాడలేదే. ఫోన్ చేద్దామంటే ఫోన్ చేయటం చేత కాదు, అత్తామామలు ఎక్కడుంటారో తెలీదు, అమ్మగారింటికి వెళ్దామంటే ఏ బస్సు ఎక్కాలో తెలీదు, అసలు బయటికి వెళ్తే వీధి దాటి ఎటెళ్ళాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. ఎన్నోసార్లు మొగుడు నేర్పిస్తానన్నా నువ్వుండగా నాకేం అవసరం అంది. ఆ తర్వాత నేనున్నానని రవి నేర్పించడం మానేశాడు. ఇప్పుడు అన్నీ తానే నేర్పిస్తాను అన్న తన భర్త కంటికి కనపడకుండా పోయాడు. ఏమయ్యాడు అనే మరొక వారం రోజులు గడిచిపోయింది. ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోతున్నాయి. పడుకుంటే రవి చనిపోయినట్టు, ఏదో అయినట్టు పీడకలలు వచ్చి ఉలిక్కులికి పట్టం మొదలుపెట్టింది సీతాలు. ఒకరోజు ఒక అతను వచ్చి తలుపు కొట్టాడు. ఓరు అని అడిగింది సీతాలు. మేడం కాస్త తలుపు తీస్తారా అనేసరికి ఎవరు అని అడిగింది. అడిగితే నేను రవి సార్ ఆఫీస్ నుంచి వస్తున్నానమ్మా, రవిగారితో పాటు మరికొంతమంది ఎంప్లాయీస్ కలిసి క్యాంపుకని వెళ్ళారు. అయితే 100 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులతో ఉన్న బస్సు లోయలో పడిపోయింది. అందులో నుంచి ఒక 70 మంది దాకా కాపాడబడ్డారు. మిగతా 30 మంది చనిపోయారు. రవిగారు ఆ చనిపోయిన వాళ్ళల్లో ఉన్నారా, బ్రతుకున్న వాళ్ళల్లో ఉన్నారా ఇంతవరకు మాకు ఆచూకీ తెలియలేదు. పోలీసులు వెతుకులాటలో ఉన్నారు. రవిసార్ బ్రతికుంటే కనుక మనకి మనిషిని తీసుకొచ్చిస్తారు, లేదంటే శవాన్ని తీసుకొచ్చిస్తారు. మీ గుండె ధైర్యం పెంచుకోమని, మీరు ధైర్యంగా ఉండమని మా మేనేజర్ గారు చెప్పమన్నారమ్మా అని ఆ వచ్చిన వ్యక్తి చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, సీతాలకి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది, ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు, అడవిలో ఒకళ్ళకొకళ్ళు చేసుకున్న ఎన్నో బాసలు, వనదేవత సాక్షిగా చెప్పుకున్న ఎన్నో ప్రేమ కబుర్లు, చివరికి ఈరోజు నువ్వు లేనిది నేను ఉండలేనన్నాడు, నువ్వే నా ప్రాణం అన్నాడు, నా ప్రాణం పోయేంత వరకు నిన్ను వదిలిపెట్టనన్నాడు, చావు కూడా మనిద్దరిని వేరు చేయలేదన్నాడు. అలాంటి తన భర్త ఉన్నట్టా లేనట్టా? అసలు ఉంటే ఇన్ని రోజులు తను వదిలిపెట్టి ఉంటాడా? పోలీసులు తీసుకురాకుండా ఉంటారా? మరొక వారం రోజులు గడిచిపోయింది. రవి జాడలేదు. సీతాలు పిచ్చిదైపోయింది. దాంతో ఇక వీధిన పడింది. వీధిన పడి కనపడ్డ వాళ్ళందరినీ అడుక్కోవటం మొదలుపెట్టింది.
నేను ఒక ఊరు వెళ్ళాలి, ఆ ఊరికి పేరేంటమ్మా? తెలీదు, పక్కూరే. ఆ పక్కూరుకు పేరుంటుందిగా, ఏ ఊరు? ఈ పక్కన 4 వైపులా 4 ఊళ్ళు ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళాలి? అడవికి వెళ్ళాలి. ఏ అడవికి వెళ్ళాలి? ఆ అడవికి బస్సు ఎక్కాలి. ఏ బస్సు ఎక్కాలి? ఫోన్ నెంబరు ఫోన్ చేసుకుంటానంటే ఒక అబ్బాయి ఇచ్చాడు. ఫోన్ నెంబర్ చెప్పక్క చేసిస్తానంటే నంబర్ ఆటి నాకు గుర్తునేదో, అట్టాటి ఏమీ నాకు తెలియదు అంటే ఇందులో నెంబర్ నొక్కంది చేయలేమని చెప్పాడు ఆ అబ్బాయి. దాంతో వెతికి 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 ఆకలై దప్పులై ఇక క్షణక్షణం రవిని ప్రేమించిన క్షణాలు, రవి ప్రేమగా చూసుకున్న క్షణాలు, ట్రిప్పులకి తీసుకెళ్ళి హోటళ్ళకి రెస్టారెంట్లకి తీసుకెళ్ళి గుండెల మీద పడుకోబెట్టుకొని ఈ సంవత్సరం శృంగార సామ్రాజ్యంలో ఈదిన క్షణాలు, ఎంతో ప్రేమగా గడిపిన క్షణాలు గుర్తొచ్చి పిచ్చిదైపోయింది సీతాలో. అడవిలో చేసుకున్న ప్రమాణం గుర్తొచ్చింది. చావు కూడా మన ఇద్దరిని వేరు చేయలేదని వనదేవత సాక్షిగా. దాంతో ఇంకెందుకు బ్రతకాలి? రవి ఉండడో, లేదంటే పోలీసులు మనిషిని కాకపోయినా శవాన్నైనా తెచ్చుండేవాళ్ళు. మామ తన బాధను అర్థం చేసుకుంటాడు, కానీ మామ దాకా ఎలా వెళ్ళాలి? ఇక వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారో, అమ్మా నాన్న ఎక్కడని ఉన్నారో, ఇప్పుడు తను గూడానికి వెళ్ళి చెప్పినా వాళ్ళు ఈ మాటను తీసుకోగలుగుతారా? ఇప్పుడు తను ఎదవరాలై పుట్టింటికి చేరితే వాళ్ళ గుండెలు ఈ బాధని తట్టుకోగలుగుతాయా? ఆయన ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? తన పెనివిటే లేకపోయిన తర్వాత ఇంక ఈ లోకంలో తనకెవరున్నారో? దేవుడు చాలా చెడ్డవాడు, చాలా దుర్మార్గుడు, ప్రపంచంలో ఉన్న అన్యాయం అంతా తనకే చేశాడు అనుకున్న సీతాలు ఇక బ్రతికి అనవసరం అనుకుంది. పుట్టింటికి వెళ్ళి అత్తింటికి వెళ్ళటం అనవసరం అనుకుంది. ఇక ఒక్కటే నిర్ణయించుకొని చావే మార్గం అనుకుంది. అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉండటంతో ముందు ఆ నది బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కి కరెక్ట్ కాలు ముందుకు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని నీ దగ్గరికి వచ్చేస్తున్న పెనివిటి అంటూ ఉండగా పరిగెత్తుకుంటూ అక్కడ ఒక అమ్మాయి ఒక తెల్లని డ్రెస్ వేసుకొని ఇటువైపే ఆగుతావా ఆగవా, ఆగుతావా ఆగవా, ఆగుతావా ఆగవా, చెప్పేది వింటావా వినవా అని పరిగెత్తుకుంటూ రావటం చూసిన సీతాలు ఒక నిమిషం ఆగిందే. దగ్గరికి వచ్చి చూస్తే ఆ అమ్మాయి శరణ్య. అయితే శరణ్య సీతాలు చేయి గట్టిగా పట్టుకొని ముందు దిగవే కిందకి నువ్వు అంటే నాన్ రాను అంటే అమ్మ ఇది అడవిలో ముక్కలు దుంపలు బాగా మూలికలు అయి తిని అడ్డంగా బలిసిపోయిందమ్మా, నాకు హలిం కావట్లేదు, నువ్వు రావే అనేలోపు జగదీశ్వరి అక్కడికి వచ్చి ముందు దిగవే నువ్వు అంటే నాను దిగను, ఎందుకు వచ్చినారు మీ ఇద్దరు? నన్ను సావగొట్టటాకు వచ్చినారా? ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని వచ్చినారో? నా పెనివిటి ఏమైనాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, నా పెనివిటి లేని ఈ లోకం నాకొద్దు, నేను బతకను, అడవిలో చేసుకున్న బాసలన్నీ నీటి మీద గీతలైపోయినాయి, నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా పెనివిటే నా ప్రపంచం, నా పెనివిటే నా గుండె సప్పుడు, నా పెనివిటే నా రక్త ప్రసరణ, నా పెనివిటి లేనిది నేను బతకలేను అంటే బాగానే చెప్పావులే కానీ డైలాగులు దిగవే ముందు కిందకి అని జగదీశ్వరి అంటే సీతాలు వెళ్ళ. దాంతో జడగట్టిగా పట్టుకొని కిందకి లాగేసింది జగదీశ్వరే. సీతాలు కింద పడిన తర్వాత పట్ట 2 తీతలు తీసింది జగదీశ్వరి సీతాలనే. మీరు ఏం ఆశించి వచ్చినారో, ఎందుకు వచ్చినారో మామయ్యకి చెప్తాను, నా బాధ మామయ్య అర్థం చేసుకోగలడు, నా పెనివిటే పోయినాడు అంటున్నారు, లేడంటున్నారు, వాడెక్కడికి పోలేదే, వాడు బతికే ఉన్నాడు, బాగానే ఉన్నాడే, దరిద్రపు దాన అంది జగదీశ్వరి. నా నమ్మను, మీరు నాతో ఏదో పనులుండి వచ్చినట్టున్నారో, నన్ను సంపనీకి సుత్తన్నట్టున్నారో, మీరేమి సంపొద్దులే, మీ చేతికేమీ ఆ పాపం అంట నేను నానే నా ప్రాణాలు తీసేసుకొని నా పెనివిటి కాడికి పోతానని మళ్ళీ పైకి ఎక్కింది సీతాలో. ఇలా కాదని చెప్పి జగదీశ్వరి శరణ్య సీతాలని గట్టిగా పట్టుకొని ఒక గుంజు కింద గుంజి 4 బాదులు బాది ఆ పక్కనే ఉన్నటువంటి ఆటోని పిలిచి ఆటోలో కుక్కి మొత్తానికి సీతాలు వాళ్ళు ఉంటున్నటువంటి ఫ్లాట్ దగ్గరికి తీసుకెళ్ళి సీతాలని ఫ్లాట్లో ఇసిరేసి ముందు మెయిన్ డోరు గళ్ళు క్లోజ్ చేసేసింది శరణ్య. క్లోజ్ చేసిన తర్వాత జగదీశ్వరి గబగబా వంటగదిలోకి వెళ్ళి ముందు సీతాలకి స్నానం చేయించమని చెప్పి స్నానం చేయించిన తర్వాత తీసుకొచ్చి సోఫాలో కోలేసింది శరణ్య. ఆ తర్వాత వంట చేసి సీతాలు తిన్నో, నా పెనివిటి వచ్చేంత వరకు నేను పచ్చిగంగా అయినా ముట్టననే పెత్తిగిన పూనాను అంటే పెత్తిగిన పూనావులే, ఆడేం సావలేదులే కానీ మూసుకొని తినవే ముందు అని కుక్కేసింది సీతాల నోట్లో ఇంత అన్నం. కుక్కేసిన తర్వాత
నా పెనిమిటి పోలేదంటున్నారు. నా పెనిమిటి నన్ను ఇడిసి ఒక్క క్షణమైనా ఉండలేడు. అలాంటిది ఇన్ని రోజుల పాటు నా పెనిమిటి రాలేదంటే నేను నమ్మలేను. మీరే ఏదో చేసుంటారు. పోనీ అక్కడికి వచ్చాడా? ఇక్కడికి రాకుండా అక్కడికి వచ్చాడంటే నన్ను తీసుకెళ్ళి నా పెనిమిటిని నా కళ్ళకి చూపించు నువ్వు. లేదంటే గనక నేను చచ్చిపోతాను, నేను బతకను అనేపాటికి సీతాల్ని టప్పి 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 4 తీసి జగదీశ్వరే, ఏమే వాడేమన్నా రాముడు అనుకుంటున్నావా? నువ్వేమన్నా నిజంగానే సీతను అనుకుంటున్నావా? ఓ తెగ ఇదైపోతున్నావు, మూస్తావా నోరిగా అనేపాటికి అవును నాను సీతనే, ఆయన రాముడే. మా మామయ్య దశరథ మహాత్ముడే. అబ్బబ్బబ్బబ్బబ్బో, నీ మామ ఎంత మహాత్ముడో, నీ మామ ఎంత ఉత్తముడో. ఇన్నేళ్ల నుంచి వాడితో కాపురం చేస్తున్నా నా పెంట వెదవతో, ఆ చెత్త వెదవతో నాకు తెలియదంటే వాడెంత దరిద్రుడో, ఎంత నీచుడో, ఎంత లో క్లాస్ క్యారెక్టర్ వెదవో వాడి గురించి నువ్వే నాకు చెప్పాలి మరి అంది జగదీశ్వరే. ఏం మాటనవే నువ్వు? ఆయన ఇల్లాలడని మరిసిపోనా వేటి? ఆయన నీ మెళ్ళో పుస్తిగట్టిన పెనిమిటని మరిసిపోనా వేటి? అడవి పిల్ల అడవిదానా అంటావుగా మాటకు ముందు మాటకు వెనక. మీరు నాగరికత తెలిసినోళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు, మగనికిచ్చే మర్యాద ఇదేనేటి అనేపాటికి శరణ్య ఫ్యాట్మని తీసింది సీతాలను. ఒక్కటే తీసేపాటికి సీతాలో నోరు ముయ్యి ముందు అనేపాటికి దడుచుకొని కూర్చుంది మెదలకుండా సోఫాలో. ఏం తెలిసే నీకు మా అమ్మ గురించి? తెలిసినట్టు పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతా. ఏం తెలుసు నీకు అసలు మా నాన్న గురించే? నేను చెప్తాలేమ్మా, నువ్వెందుకో. ఏమే నువ్వు ఉత్తముడు, దేవుడు, గొప్పోడు, దశరథ మహాత్ముడు అంటున్నావే. నీ మామ వాడు ఎలాంటోడో తెలుసా? పెద్ద డబ్బు పిశాచే. డబ్బు కోసం ఏం చేయటానికైనా వెనకాడని నీచుడు వాడు. నీకేం తెలిసే నా గురించే? నీలాగా నేనేమైనా అడవిదాన్ని, నాగరికత లేనిదాన్నే, చదువు సంధ్య లేని మొద్దును అనుకుంటున్నావా? నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. ఆ వెధవ నాకు ఆ రోజుల్లో 2 ఎకరాల పొలం ఇచ్చి నాకు 25 కాసులు బంగారం పెట్టి మా అమ్మ నాన్నలు నేనెంతో అందంగా ఉంటానని, డిగ్రీ చదువుకున్నానని నాకు పెళ్లి సంబంధాలు వెతుకుతుంటే జగన్నాథానికి 20 ఎకరాల పొలం ఉన్నమాట నిజమే. ఆ 20 ఎకరాల పొలంలో తొండలు గుడ్లు పెడతా. ఆ పొలం ఎకరం 10,000 15,000 ఖరీదు కూడా చేయను ముష్టి పొలం వాడిదే. దాంతో నా పొలం మంచి రేటు ఉందని కన్నేసి మా అమ్మ నాన్నను ముగ్గులో దించి మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు జగన్నాథం వాళ్ళ అమ్మా నాన్న. జగన్నాథానికి ఇచ్చి, జగన్నాథానికి కనీసం ఉద్యోగం కూడా లేదు ఆ రోజున. ఆ తర్వాత నేను వెళ్ళిన వేళా విశేషమో, దేవుడు మెచ్చటమో, నా అదృష్టమో అని మా అమ్మా నాన్నలు పొంగిపోయినంతసేపు పట్టలేదు నా రాత గాడిదలు వెళ్ళటానికే. జగన్నాథానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందే. ఆ గవర్నమెంట్ ఉద్యోగం కూడా మా నాన్న వాళ్ళతో వీళ్ళతో చెప్పించడం వల్ల, రికమెండేషన్ చేయించడం వల్ల చాలా పెద్ద పోస్ట్ వచ్చింది జగన్నాథానికి. దాంతోపాటు జగన్నాథం వాళ్ళది ఎందుకు పనికిరాదనుకున్న పొలం మధ్యలో నుంచి వాళ్ళది హైవే రోడ్డు పడేపాటికి ఎకరం ఒక్కసారిగా 50 లక్షల రూపాయలకి పెరిగిపోయింది. పెరిగిపోయి 20 ఎకరాల పొలం కాస్త 10 కోట్లై కూర్చుంది. దాంతో జగన్నాథం వాళ్ళ నాన్న నన్ను కనపడకుండా ఆరళ్ళు పెట్టి, నువ్వు చచ్చిపోరాదంటే, దేని మీద నుంచి అన్న దూకరాదంటే, ఆ రోజంటే మాకు గతి లేదు కాబట్టి మా అబ్బాయికి ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నావు. దరిద్రం పట్టినట్టు పట్టావు. మా ఇంటికి ముష్టి 2 ఎకరాల పొలం తీసుకొచ్చావు. అది ఎకరం 25 లక్షల ఖరీదు కూడా చేయదు. ఎవడికి గొప్పే నువ్వు డిగ్రీ చదివితే? మా అబ్బాయి ఇప్పుడు పెద్ద గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. 2 చేతుల లంచాలు సంపాదిస్తున్నాడు, జీతం సంపాదిస్తున్నాడు. ముష్టిదాన్ని చేసుకొని వచ్చాం. కొద్ది కాలం పాటు ఆగినా ఏ మహారాజు కూతురునో ఇచ్చి చేసేవాళ్ళు బోలెడంత డబ్బు ఇచ్చే. దరిద్రం పట్టినట్టు పట్టావని ఒకవైపున మా అత్త ఆరళ్ళలో వాతలు పెట్టడం, తిండి పెట్టకపోవటం, పని మనుషుల్ని తీసేయటం, కొట్టడం, తిట్టడం, నరకాలు పెట్టడం. ఇవాళ నువ్వు ఉత్తముడని చెబుతున్నావే, మీ మామ జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి నన్ను శారీరకంగా అనుభవించి నరకాలు పెట్టి నువ్వు చచ్చిపోరాదంటే ఎందుకు బతుకుతున్నావు? కిరోసిన్ పోసుకుంటావా? పోనీ విషం సీసా తెచ్చివనా? పోనీ ఉరేసుకుంటావా? పోనీ ఎవరితోన్నా లేచిపోతావా? రైలు కింద పడతావా? ఏట్లో దూకుతావా అని ఎన్నడిగాడో తెలుసా వీడు? ఎందుకే కట్నం తేలే నీ బతుకు? ఎందుకే నువ్వు నన్ను చేసుకొని ఏం చెయ్యాలి? ఇవాళ నా ఆస్తి విలువెంతో తెలుసా? నా ఉద్యోగం ద్వారా నేను కొడుతున్న లంచాలెంతో తెలుసా? అలాంటిది నిన్ను చేసుకొని నేను జీవితంలో ఎంత నష్టపోయానో తెలుసా అని నన్ను నరకాలు పెట్టడం మొదలుపెట్టాడు. భరించా, సహించా.
ఇంట్లో ఉన్న పని మనిషి గంగమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మీ మామ గురించి అదే 20 కడుపులు తీయించుకొని పిల్లల్ని కనను నీ కోసం నేను పుస్తక కట్టకపోయినా నువ్వే నాకు మొగుడిగా మగాడిగా సుఖం అందిస్తే చాలు, నువ్వు ఏది చెబితే అది వింటాను బావా అని అది ఇంట్లోనే ఉండిపోయింది. ఆ విషయం నాకు 2 పిల్లలు పుట్టిందాకా తెలుసుకోలేని అజ్ఞానురాలి నేను. ఆ తర్వాత మా అత్తే వాళ్ళని గదుల్లోకి పంపించేది, నా కళ్ళెదురుగా అన్నీ చూసి భరించి ఎన్నాళ్ళు నరకం అనుభవించానో నీకేం తెలిసే పిల్లకాకివే. ఆ తర్వాత భరించలేకపోయాను. ఒకరోజు జగన్నాథాన్ని క్యాంపుకి వెళ్ళనిచ్చి మా అత్త మీద మామని, మామ మీద అత్తని పడేసి చితక్కొట్టి పారేశాను. ఆ తర్వాత ఎదురు తిరిగిపోయాను. ఊళ్ళో జనం అందరి ముందు రోడ్డెక్కి పంచాయతీ పెట్టేశాను. జగన్నాథం తిరిగొచ్చాడు. జరిగిన విషయం తెలుసుకొని నన్ను కొట్టడానికి చెయ్యెత్తాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుకి ఏడ్చి పెద్ద మనుషుల్లో పంచాయతీ పెడతా, నీకున్న ఆస్తి 10 కోట్లలో సగం నాకు వస్తుందని మర్చిపోకురా అనేపాటికి, ఇది చదువుకునేపాటికి దీనికి తెలివితేటలు, లాలు, జ్ఞానాలు అన్నీ తెలుస్తున్నాయని కాస్త తగ్గారు. ఈలోపు నేను కడుపుతో ఉన్నాననే విషయం తెలిసిందే. కడుపు తీయించుకోరాదంటే చచ్చిపోరాదంటే అనేపాటికి నాకు అప్పుడు శరణ్య కడుపులో ఉందే. 3వ నెలనే నేను మా పుట్టింటికి వెళ్ళిపోయి పిల్లని కన్నాక తిరిగి వచ్చిన తర్వాత ప్రపంచం దృష్టిలో ఇప్పుడు జగన్నాథం ఒక బిడ్డకి తండ్రి, ఒక భార్యకి భర్త. ఇక ఇదివరకట్లాగా ఫస్ట్ హ్యాండ్ కుర్రోడు కాదు, పెళ్ళి కాని మగాడు కాదు, పరపరాగ సంపర్కం చెందని పుష్పము కాదు. దాంతో ఏ ఆడది పెళ్లి చేసుకోదు. చేసుకున్నా వీళ్ళు కావాలనుకున్నంత కోట్లు కట్నాలు కానుకలు ఇవ్వరు. అయినా సరే నన్ను పైకి పంపించి కొడుక్కి పెద్ద సంబంధం మాట్లాడదామని చెప్పి మాట్లాడటానికి వెళ్ళిన జగన్నాథం అమ్మా నాన్న యాక్సిడెంటే కుక్క సాగు చచ్చిపోయారు. ఆ తర్వాత నేను మళ్ళీ వెంటనే గర్భవతినయ్యి రవిగాడిని కన్న తర్వాత ఇక భరించా. జగన్నాథం కొట్టాడు, తిట్టాడు, పనమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు తెలిసింది మా ఇద్దరి గదులు వేరైపోయినాయి. అతను వేరే గదులు, నేను వేరే గదులు. మా ఇద్దరికే మాటలు కలవకుండా పోయినాయి. పని మనిషిని ఇంట్లో నుంచి పంపించడానికి లేదు. ఎందుకంటే జగన్నాథం దాన్ని పంపిస్తే నేను పబ్లిక్గా దాంతో కాపురం పెడతానని కూర్చునేపాటికి మా అమ్మ నాన్నలు ఉంటే ఉండనివ్వమ్మా, చేస్తే చేసుకుని నువ్వెటు వాడితో చేయించుకొని వాడి గదిలోకి వెళ్ళట్లేదుగా తల్లి, ఏనాడు ఏ పాపం చేశామో దరిద్రం పట్టినట్టు పట్టాడు, వీడు నాశనం అయిపోను అని కూతుర్నైనా నన్ను ముండమోయమని మా అమ్మే చెప్పి మరి వీడెనడపోతాడో అని మా నాన్న శాపనార్థాలు పెట్టి పోయారు. పుణ్య దంపతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కరోజు తీసుకోకుండా మా నాన్న నిద్రలోనే ప్రాణం పోతే మా అమ్మ గుళ్ళో నిద్ర చేద్దామని వెళ్ళిన మహానుభావురాలు గుళ్ళోనే ప్రాణం వదిలేసిందే. ఆ తర్వాత జగన్నాథం పనిచేసేదాని అరాచకాలు పెరిగిపోయి ఒక రోజున దాన్ని పడేసి దంచటం రోకలు తీసుకొని దానికి 7 ఎముకలు ఇరిగినాయి. 6 నెలల పాటు హాస్పిటల్లో ఉంది. తన ప్రియురాలు అలా బాధ అనుభవిస్తోందని చూసిన జగన్నాథం దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈడ్చి నన్ను కొడదామని చెప్పి వచ్చేపాటికి కడుపు రగిలిపోయిన నేను అన్నాళ్ళ నుంచి భరించానో ఏమో ఆడి కళ్ళల్లో కారం కొట్టే రొట్టెల కర్ర, రోకల బండ ఎయ్యి దొరికితే అవి పప్పు గుత్తితో సహా పడేసి జగన్నాథాన్ని గదిలో తలుపులేసి కుక్కను కొట్టినట్టు కొట్టాను. బెల్టులు పీస్ అయిందాక వాడి బెల్టులతోనే. ఆ రోజు నుంచి జగన్నాథం తగ్గి ఉండటం మొదలుపెట్టాడు. నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి విడాకుల కోసం కూర్చున్నాను. మా చుట్టాలు బంధువులు అందరూ బాగా చదువు, జ్ఞానం, తెలివితేటలున్నోళ్ళు. దాంతో ఇచ్చేసే ఎటు మా అమ్మాయికి సగం నువ్వు భరణం కింద ఇవ్వు, మా అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోట్లా, మిగతా సగం ఆస్తి పిల్లలిద్దరికీ పెట్టే అనేపాటికి జగన్నాథం మెత్తపడ్డాడు. ఇప్పుడు మా అమ్మ నాన్న పోయారు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. నా ప్రియురాల దగ్గరగా నేను వెళ్తే జగదీశ్వరి ఎముకలు ఇరగొడుతుంది. అది భయపడిపోయి నన్ను దాని దగ్గరికి రావద్దని చెప్పి పాచి పని చేసుకోవటానికి ఫిక్స్ అయిపోయింది. ఇటు చూస్తేనేమో నా కూతురు పెద్ద మాలోకం. ఇక దీని పెత్తనం కింద నేను మగ్గిపోక ఈ జన్మకు తప్పదు. దేన్నన్నా ప్రేమిద్దామా, 2 పిల్లల తండ్రివే, నీకు ఎవడరా పిల్లనిచ్చేదని కాండ్రి చుమ్ముతున్నారు. ఒకవేళ ఇస్తామన్నా పని మనిషి గంగమ్మ లాంటివి దొరుకుతున్నాయి తప్ప ఓ 25 కోట్లు కట్నం తెచ్చేవి దొరకట్లేదు నాకు. నాలాగా నా కొడుకు బ్రతుకు కాకూడదు, నాలాగా నా కొడుకు తయారవ్వకూడదు అని ఆ రోజు నుంచే నా కూతుర్ని నేను పడుకోబెట్టుకొని నేను నా కూతురికి మంచి బుద్ధులు నేర్పుకుంటూ పెంచి పెద్ద చేసుకుంటూ వస్తే రవిగాడిని నేను ఎంత దగ్గరికి తీసినా, రవిని నేను
లక్షణంగా పెంచుదామనుకున్నా, ఎంత సంస్కృతి సాంప్రదాయాలు విలువలు చెప్పి పెంచుదామనుకున్నా జగన్నాథం వాడిని తీసుకెళ్ళి తన గదిలో పడుకోబెట్టుకొని చిన్నప్పటి నుంచే వాడికి డబ్బు పిచ్చి, డబ్బు డబ్బు డబ్బే లోకం, డబ్బే సర్వస్వం, డబ్బే ప్రపంచం, డబ్బు ఉంటే చాలు మనిషి దేన్నైనా కొనగలడు, దేన్నైనా సాధించగలడు అని చెప్పి పెంచుకురావటం మొదలుపెట్టాడో, ఆ డబ్బు సంపాదించడం కోసం మనిషి దేనికి ఎంత దిగజారిపోయినా పర్వాలేదో, తను తాకట్టు పెట్టుకొని అమ్ముకున్నా పర్వాలేదని చెప్పి పెంచితే ఎన్నోసార్లు మీ నాన్న చెప్పిన మాటలు వినక, నాన్న తప్పయ్యా, నువ్వెందుకు పనికి రాకుండా పోతావురా పెద్ద అయిన తర్వాత అని నేనంటుంటే జగన్నాథం నా పేరిట ఎల్ఐసి పాలసీలు చేయించుకొచ్చానని బాండ్లు ఇచ్చాడు. అమ్మ పేరు మీద మాత్రమే చేయించడం ఏంటి నాన్న, డెత్ అనేది ఎవరికైనా వచ్చేదేగా, మరి నీ పేరు మీద ఎందుకు చేయించుకోలా, నువ్వు పోయినా వస్తాయిగా నాకు అని అడిగాడు 10 ఏళ్ల వయసులోనే రవిగాడు. దాంతో శభాష్, నా కొడుకు అచ్చం నాలాగే పెరుగుతున్నాడని మురిసిపోయాడు జగన్నాథం. ఆ తర్వాత వాడి ఇంటర్మీడియట్లో అనుకుంటా మొట్టమొదటిసారిగా వాళ్ళలో మార్పుని గమనించాను నేను. 2 స్నేహితులు వేరువేరుగా మా ఇంటికి వచ్చారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాడు అబద్ధాలు చాడీలు చెప్తూ, ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళ దగ్గర ఒకళ్ళతో సినిమా ప్రోగ్రాము, మరొకళ్ళతో వాడు ఎక్కడికో పిక్నిక్ ప్రోగ్రాం లాంటిది వేసుకున్నాడు, అది వాళ్ళ డబ్బులతో. ఆ విషయం తెలుసుకున్న నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత, తప్పు నాన్న, అలా చేయకూడదు, మనకేం తక్కువని ఒకళ్ళ మీద ఆధారపడి మనం బ్రతికి ఒకళ్ళ మీద మరొకళ్ళకి అబద్ధాలు చెప్పాలి చెప్పు, ఇది కరెక్ట్ కాదయ్యా అంటే, నువ్వెప్పుడూ ఇంతే, నువ్వు ఏ రోజు నాన్నకి సరైన తగిన భార్యవి కాదు, నాకు తగిన తల్లివి కాదు, నీకు మొగుడికి ఎలా పెళ్ళాంలా ఉండాలో తెలియదు, నీకు కూతుర్ని ఎలా పెంచాలో తెలియదు, కొడుకుని ఎలా పెంచాలో తెలియదు, నువ్వు కూడా చెప్పేంతటి తల్లివేలే కానీ ఇక ఆపు, నువ్వే సరైన దానివైతే నానమ్మ తాతయ్య చెప్పినట్టు విని నాన్నకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసేదానివి కాదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసరికి బెల్ట్ పీస్ అయిందాక బాధి వదిలిపెట్టాను నీ మొగుడినే. ఆ తర్వాత వాడు పూర్తిగా నాకు ఎగనెస్ట్ అయిపోయి వాళ్ళ నాన్న మాటల్లోకి వెళ్ళిపోయాడు. వాడికి వాళ్ళ నాన్న చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఈలోపు శరణ్య ఇంజనీరింగ్లో చేరటం, ఆ తర్వాత ఇంజనీరింగ్లో శరణ్యకి సుకుమార్ పరిచయం అవటం, సుకుమార్ వాళ్ళ కుటుంబం చాలా మంచిది కావటం, వాళ్ళతో నాకు మంచి పరిచయం ఏర్పడటం, ఆ అబ్బాయి ఫ్రెండ్గా కూడా ఇంటికి చాలాసార్లు రావటం, ఆ తర్వాత శరణ్యని వాళ్ళ అమ్మా నాన్న ఎంతో గౌరవంగా ఆమోదించడం, కానీ కట్న కానుకలు వద్దంటాం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి పీజీ చేయటం, ఆ అబ్బాయి వ్యాపారం పెట్టుకోవటం, ఆ వ్యాపారంలో కూడా మంచి మెళకువలో తండ్రి పర్యవేక్షణలో నేర్చుకోవటం, ఇవన్నీ ఇలా జరిగిపోవటం, రవిగాడు కూడా నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవుతానని వేరే ఊరు వెళ్ళి ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ అవటం, అక్కడ రవికి కావేరి పరిచయం అవటం, కావేరితో రవి 4 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉండటం, కావేరి వాళ్ళు బ్రాహ్మలు, బాగా డబ్బున్న వాళ్ళు, కావేరి వాళ్ళ అమ్మ పేరు కాత్యాయని, వాళ్ళ నాన్న పేరు కమల్నాథం, వాళ్ళ బాబాయ్ పేరు రాజనాథం, వాళ్ళకి బోలెడంతా కోట్ల కొద్దీ డబ్బుందని రవి న్యూస్ జగన్నాథానికి చారేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాన్ని గ్రిప్పులో నుంచి పోనివ్వకనేసరికి ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న తప్పేమీ లేదని, కూతురు కోసం అని చెప్పి రవి కూతురుతో క్లోజ్గా ఉంటున్నాడని తెలిసి కూడా వాళ్ళు 2 BHK ఫ్లాట్ తీసుకుని మరీ ఉండమనమని చెప్పెళ్ళిన పెద్ద మనసున్న గొప్ప తత్వవేత్తలు కావేరి వాళ్ళ అమ్మ నాన్నలో. ఇక ఆ తర్వాత అలా 4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పీజీ చేయమంటే రవి నేను చేయను అన్నాడు. సరే, ఇంటి ఆడపిల్లకి పెళ్లి చేయకుండా మగపిల్లాడికి ఎలా పెళ్లి చేస్తావు అనేసరికి జగన్నాథం క్యాలిక్యులేషన్లు చెప్పటం మొదలుపెట్టాడు. ఒకటి, కోడల్ని ఉన్నింట్లో నుంచి తెచ్చుకోవాలి. నా సిద్ధాంతం ఆపోజిట్లో ఉంటుంది. కూతుర్ని ఉన్నింట్లోనే ఇవ్వాలి, అయితే అల్లుడు కానీ కట్నం అడగకూడదు. వాడు ఆగర్భ శ్రీమంతుడై ఉండాలి, కోడలు కోటీశ్వరరాలై ఉండాలి, మన మీద 100 రెట్లు ఎక్కువగా ఆస్తి ఉండాలి. అది నేను అనుకున్నది. దాని ప్రకారమే దేవుడు మెచ్చి నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయితోనే నా కొడుకు పెళ్లి నిశ్చయించాను అని
జగన్నాథం తన ఇష్ట ప్రకారం మాట్లాడి సుకుమార్ వాళ్ళ కుటుంబాన్ని ఫస్ట్ నాకు ఇష్టం లేదు, నేను చూడను, నాకు వాడు నచ్చలేదు, వాడితో ప్రేమాయణం సాగిస్తావా నువ్వు అని శరణ్య మీదకి వెళ్ళబోతే నేను రోకలి బండ తీసుకొని నుంచునేసరికి వెనక్కి తగ్గాడు. వెనక్కి తగ్గి కాలవుడైనా చెయ్యవుడైనా వాడు చివరికి కుంటోడైనా గుడ్డోడైనా గూనోడైనా నలుగురు పెళ్ళాలని వదిలేసిన వాడైనా వ్యసనపరుడైనా పర్వాలా, కోటీశ్వరుడు కావాలి, సుకుమార్కి నిన్నిచ్చే ప్రసక్తే లేదనే పాటికి నాన్న అమ్మ రోకలి బండే తీసుకుంది, నేను ఎందులో దాంట్లో విషం కలిపి చంపేసో నిన్ను నరికేసి జైలుకి వెళ్ళో 7 ఏళ్ల తర్వాత వచ్చినా నన్ను సుకుమార్ చేసుకుంటాడు, వాళ్ళమ్మ నాన్న నా తప్పని కూడా అనరు, ఎందుకంటే నీ బ్రతుకు గురించి వాళ్ళకి మేము ముందే చెప్పాం, మూసుకొని నన్ను సుకుమార్కి ఇచ్చి పెళ్లి చేస్తావా చెయ్యి, లేదంటే చావగొట్టడానికి కూడా వెనకాడనని శరణ్య ఎదురు తిరిగిపోయింది. దాంతో ఎక్కడికి పోతాయి అమ్మ పెంపకం అమ్మ బుద్ధులు అని ఇష్టం లేకపోయినా కానీ కట్నమివ్వనని సుకుమార్తో శరణ్య పెళ్లి ఒప్పుకున్నాడు జగన్నాథం. శరణ్యకి సుకుమార్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత శరణ్యకి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాం. పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే లోపే రవి ఇక కావేరిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే, కావేరి వాళ్ళ అమ్మా నాన్న ఒత్తిడి తీసుకొస్తున్నారు అని జగన్నాథంతో చెప్పడంతో కావేరి ఒక రోజున వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని వాళ్ళ బాబాయిని తీసుకొని ఇక్కడ ప్రత్యక్షమైందే. ప్రత్యక్షమై ఇల్లు వాకిళ్ళు ఆస్తి పాస్తులు మొత్తం ఎంక్వైరీ చేసుకొని చూసుకున్నాక రవి జాతకం ఇమ్మనమని తీసుకెళ్ళింది కావేరి వాళ్ళమ్మ. తీసుకెళ్ళిన వాళ్ళమ్మ మీ అబ్బాయి జాతకంలో దోషం ఉందంట, మా సిద్ధాంతి చెప్పాడు అంటే మా అబ్బాయికి బుద్ధిలో దోషం ఉందంటే ఒప్పుకుంటాను, కానీ జాతకంలో దోషం ఉందంటే నేను అస్సలు ఒప్పుకోను, వాడికి జాతకంలో ఏ దోషం లేదండి అంటే చాలే ఊరుకోవమ్మా, మేము పెద్ద పెద్ద సిద్ధాంతుల దగ్గర చూపించాం, మీ అబ్బాయి కళతర దోషం ఉందంట, మీ అబ్బాయిని చేసుకుంటే ఆ చేసుకున్న ఆడది పుటిక్కిన పోద్దంట, కాబట్టి ఒక పరిహారం చెప్పాడు మా సిద్ధాంతంటే, అలాగే చేద్దాం చెల్లెమ్మ, శాంతులు చేయించాలా, యజ్ఞాల యాగాల వెనకాడేదే లేదు అన్నాడు జగన్నాథ. అది కాదంట అన్నయ్య గారు, రవి ముందుగా ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకోవాలంట, ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ చేసుకున్న వాళ్ళు పోయి వాళ్ళు రవి బ్రతికుండగానే ముండ మోస్తే ఆ దోషం వెళ్ళిపోతుందంట, అప్పుడు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమన్నాడంటే చాలే నోరు మూసుకోవమ్మా, ఈ సిద్ధాంతాలు ఈ వేదాంతాలు ఎక్కడైనా ఉన్నాయా, పైగా బ్రాహ్మణం అని చెబుతావు, నువ్వు బుద్ధున్న వాళ్ళు చెప్పే మాటలైనా నువ్వు చెప్పేయి, ముందు ఇంట్లోంచి నడువు, దారి అటువైపు అన్నాను నేను. అయ్యో ఎందుకండి అంత కోపం అని తెగ నీలిగింది కాత్యాయనే. అయితే నేను ఆ మాటకి సరే ఒకవేళ పెళ్ళేగా చేయమన్నారు, అరటి చెట్టుకిచ్చో లేదంటే గనక ఇంకేదైనా మొక్కకో చెట్టుకో ఇచ్చి చేసి దాన్ని పెకిలిచ్చేసి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటే అలా కాదంట, మా సిద్ధాంతి చెప్పాడు, ఒక అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి కన్యగా ఉండాలి, అందగత్తై ఉండాలి, అలాగే తన అమ్మా నాన్నలు కూడా మంచివాళ్ళై ఉండాలి, ఆ అమ్మాయి కన్యత్వం పోగొట్టుకోకూడదు, ప్రేమించి ఇష్టపూర్వకంగా రవిని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలి, రవితో సంవత్సరం కాపురం చేయాలి, కాపురం చేసిన తర్వాత రవి బ్రతికుండగానే ఆ అమ్మాయి విధవ అవ్వాలి, విధవయ్యి బొట్టు పూజలు పూలు గాజులు తీసేసి ఆ అమ్మాయి ముండమొయ్యాలి, అప్పుడు ఆ దోషం వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంటాం మేము రవిని అని చెప్పేసరికి సరే మీ ఇష్టమైతే చూద్దాంలే సంబంధాలని జగన్నాథం సంబంధాలు చూడటం మొదలు పెడితే చెప్పుతో కొడతామన్నారు జనాలు. దాంతో ఇక ఏదీ కాదని జగన్నాథానికి పిచ్చెక్కిపోతోంది. ఒకవైపున అన్ని కోట్ల ఆస్తి చేజారిపోతోందని రవికి మనశ్శాంతి లేదు. కాత్యాయని కమల్నాథం వాళ్ళు కావేరి వాళ్ళు ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టారు రవి మీద. దాంతో ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచనలో పడిపోయిన రవి ఇక పోనీ ఇంట్లోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుందామా అంటే కావేరి రాదు, అన్నాళ్ళుగా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావారా అని రవిని పట్టుకొని నిలదీసిందే. నువ్వు లేందే నేను ఇంకెందుకు అనేసింది. దాంతో రవి నీకోసం నేను ఏదైనా చేస్తాను ఎలాగైనా చేస్తానని డబ్బు పిచ్చితో కళ్ళకి డబ్బు తప్ప ఏదీ కనిపించినంత కండకావరంతో కళ్ళు మూసుకుపోయిన వాడు
ఒక రోజున ఉన్న పళాన నేను ట్రిప్పుకు వెళుతున్నానని బయలుదేరాడు. ఏ ట్రిప్పులకి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని నేనంటే, ఒకవేళ నిజంగానే మారటానికని చెప్పి వీడు వెళుతున్నాడేమోనని శరణ్య కూడా వెళ్ళిరానివ్వమ్మా అంటే జగన్నాథం వాడిని తెగ ప్రోత్సహించి పంపాడు. అలా బయలుదేరిన వాడు మెళ్ళో కెమెరా వేసుకొని మీ అడవికి చేరాడు. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. ఆ తర్వాత శరణ్య పెళ్లి చేసుకోలేదు సుకుమార్నే. ఒకవైపున తమ్ముడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఏం జరుగుద్దో తెలియదు. తమ్ముడు నాన్న సరైన వాళ్ళు కాదని నీకు తెలుసు. ఇప్పుడు మనం మన గురించే ఆలోచించుకుంటే రేపు తమ్ముడు నాన్న కలిసి ఏదైనా తీసుకోరాని నిర్ణయాలు తీసుకుంటే అమ్మేమైపోతుందిరా అని చెప్పేసరికి ఏదొచ్చినా మన దగ్గరికే వచ్చి ఆగుతుందని బంగారం లాంటి దేవుళ్ళ లాంటి నా అల్లుడు పాపం మాట్లాడకుండా మౌనం వహించేశాడు. అతని కుటుంబం చాలా మంచిది కాబట్టి ఈలోపు వాళ్ళన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించి ఉండటంతో ముందు వాళ్ళన్నయ్యకి నిశ్చితార్థం చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళన్నయ్యకి పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళ వదిన గర్భవతి అయ్యి వాళ్ళ సీమంతాల హడావిడిలో ఉండగా పాపం శరణ్య సుకుమార్ని హోల్డ్లో పెట్టి ఇద్దరు కొడుకుల పెళ్లి ఒకసారి చేద్దాం అనుకున్న వాళ్ళ అమ్మ నాన్నలను కూడా ఒప్పించే వీళ్ళిద్దరూ కలిసి నన్నేం చేస్తారో నెత్తి మీదకి ఏది తీసుకొస్తారో నాకండా తోడు లేకుండా పోతుందని, పెళ్ళైపోతే అత్తగారింటి బాధ్యతల్లో మునిగిపోవలసి వస్తుందని నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి పేరంటం లేకుండా నేను ఇంట్లోనే ఉంచుకున్నాననే పేరును మోసుకుంటూ ఇంట్లోనే పడుందే పనికి మాలిందానా. నీకేం తెలుసు? వాడు నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత నేను అన్న మాటలు ఒక్కసారి మననం చేసుకో. తలుపు తీయగానే నిన్ను జట్టు పట్టుకొని నెట్టానా? నువ్వు నచ్చలేదన్నానా? నువ్వు మంచిదానివి కాదన్నానా? నీ తల్లిదండ్రుల్ని హీనంగా మాట్లాడానా? ఎక్కడా దొరుకుతారా మీకే ఇలాంటి అభాగ్యులు, నిర్భాగ్యులు, దిక్కులేని వాళ్ళు, దీనులు? భలే తెలివిగా తీసుకొస్తావురా అని అడిగానా? లేదంటే నీ మొగుడిని ఏమడిగానే? వాడు చాలా తెలివిగా నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడని మాకు అర్థమైంది. ఆ తర్వాత వంట నేర్చుకుందో కానీ రమ్మనమని నిన్ను పిలిస్తే మీ మామ ఆఫీస్కు సెలవు పెట్టి మరీ కాపలా కుక్కలా కూర్చున్నాడు. వాడి ముందు నీకు ఎలా చెప్తాము లెమ్మనమని తర్వాత చెప్పొచ్చని వంట నేర్పుతున్నట్టుగా నాటకం ఆడుతూ ఆ రోజు నేను గంజి మార్చటానికనే కిచెన్ నాప్కిన్ ఇమ్మంటే నువ్వు నాకేమిచ్చావే? నువ్వు నాకు వెట్ నాప్కిన్ ఇచ్చావు. వెట్ నాప్కిన్ వేడిని ఆపుద్దా? ఆపలేక అది నేను సింకులో వదిలేశాను. వదిలేస్తే నీ వేళ్ల మీద పడిన 4 చినుకుల గంజే నీకు తెలుసు. ఇదిగో చూడవే నా చేతి మీద ఎంత గంజి పడిందో. వంట అలవాటున్న దాన్ని కాబట్టి బర్ణాలు రాసుకొని నోరు మూసుకొని కూర్చున్నాను. పరాయింటి ఆడపిల్లని నేను గొడ్రాలిని కాదు, ఒక ఆడపిల్లని మోసి కని పెంచిన తల్లినే. నువ్వు అడవిదానివని, అడవి జాద్దానివని నేను ఎందుకంటానో తెలుసా? ఇందుకే నేను నిన్ననేదే. నువ్వు మూర్ఖురాలివి, మంచికి చెడుకి నీకు తేడా తెలియదు. నీకు పని మనిషి గంగమ్మ అంత అయినదైపోయిందా? నీ అత్త నీకంత కానిదైపోయిందంటే పనికి మాలిందానా? వాళ్ళు లేనప్పుడు నిన్ను కిందకి రావే అని నీకు వంట నేర్పించే వంకతో అసలు ఏం జరిగిందో చెబుదామనుకుంటే గదిలో నుంచి వాడి మాటలిని బయటకు వచ్చావా? వచ్చి రావటంతోనే నన్ను నా కూతుర్ని ఏలియన్లను చూసినట్టు చూసావు వాడి మాటలు వినే. ఏమే అంతోటి అందగాడు నీకు అడవిలో ఎవడూ దొరకలేదా? ఫోటోలు తీయంగానే వాడి మీద అంత మనసు పారేసుకున్నావా? 200 రూపాయలు పెడితే 20 కాపీలు తీసిస్తాడు కదే బయట ఏ ఫోటో స్టూడియో వాడైనా. నిజంగా అలాంటి ఫోటోలు తీసుకునే ఎదవం చేసుకున్నా సుఖపడేదానివే. చిన్నప్పటి నుంచి వాడికి ఆ ఫోటోగ్రఫీలు నేర్పింది కూడా నేనే. ఎందుకంటే వాళ్ళ నాన్న లాంటి దిక్కుమాలిన వెధవలా తయారవకుండా రేపొద్దున వాడికంటూ ఒక వ్యాపకం ఉంటుందిలేమనమని నేను నేర్పించానే. అదే పనికి మాలిందానా? వాడిని ప్రేమించానని పెళ్లి చేసుకొని వచ్చావు, బాగానే ఉంది. ఆ తర్వాత నూనె పోసి నిన్ను డాబా మీద నుంచి పడేశామా? ఎవరు పోసారే నూనె? నూనె నేను తలకు రాసుకున్న మాట నిజం, శరణ్యకి రాసిన మాట నిజం. ఆ తర్వాత సుకుమార్ ఫోన్ చేశాడని శరణ్య ఫోన్ మాట్లాడుతూ నూనె బాటిల్ ఎత్తుకెళ్ళి పైన పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయిందే. పైన నుంచి కిందకొచ్చిన గంగమ్మ మెట్ల మేంచి దిగుతూ నూనె పోసిందనే విషయం చూసుకోలేని పసువ్వి నువ్వు. ఆ తర్వాత ఏంటి? నేను నీ మీద పూలకుండీ తోసేశానా? సుకుమార్ వాళ్ళ నాన్న ఒక పట్టాన ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేడు ఆయన. అది చెల్లెమ్మ, ఇది చెల్లెమ్మ అని మాట్లాడతాడు. రహస్యంగా నేను జగన్నాథానికి తెలియకుండా ఆయనతో ఫోన్ మాట్లాడుతూ ఉంటా. ఎప్పుడు పెళ్లి చేద్దామమ్మా, ఎప్పుడు తొందరగా చేసేస్తే ఓ దారైపోతారని ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడుతుంటే అయినా నేను ముందే దిగాను కదే, వెనక గంగమ్మ కదా దిగింది. అది మీ మావయ్యకి
ఓల్డ్ ప్రియురాలు కదా, అది పూలకుండి మీ మామయ్య చెబితే నీ మీద తోసేసిందా, నేను తోసేసానా, కింద తొక్కుడు బిళ్ళలో అష్టాచమ్మలో ఆడుకుంటూ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావే, నన్నెత్తిన పెట్టుకున్నావా, పనికి మాలిందానా అరికాళ్ళల్లో పెట్టుకున్నావా, ఆ తర్వాత నిన్ను ఎవడో జనాభా లెక్కలకు వచ్చాడని చెప్పి నువ్వు మంచిదానివి కాదు అనుకుంటే నా బెడ్రూమ్లోకి అంత స్వతంత్రంగా వచ్చే యాక్సెస్ నేను ఎలా ఇస్తానే, నా కబోర్డ్లో నువ్వు తాళాలు తీసి నా హ్యాండ్ బ్యాగ్ అంతా గెలికేసి నువ్వు నా వార్డ్రోబ్ అంతా గెలికినా నేను ఒక్క మాట అన్నానా, ఎవడో ముక్కు మొహం తెలియని గుండా ఎదవా ఎవరూ లేని టైంలో ఆ రోజు ఇంట్లో ఉంది నువ్వు నేను అది గంగమ్మ, ఒకటి తీస్తే కూర్చుంటారు పనోళ్ళు, నీ మామ లేడు, నీ మొగుడు లేడు, శరణ్య లేదు, ఆ టైంలో ముక్కు మొహం తెలియని ఎవడికో నువ్వు ఆధార్లు పాన్లు ఇంట్లో ఉన్న బ్యాంకు బుక్కులు తీసుకెళ్ళి డీటెయిల్స్ అన్నీ ఇస్తుంటే చూస్తూ ఊరుకోలేక తెలివితేటలు నేర్చుకోమనమని ఫోన్ నేర్పుతామని ల్యాప్టాప్ నేర్పుతామని శరణ్య నేను బ్రతిమలాడినా నువ్వు కిందకు రావట్లేదనే దాంతో నెత్తి మీద రెండేస్తే వాడెక్కడ నీకు మేము నిజాలు చెప్పేస్తామోనని కావాలని ఉద్యోగం బదిలీ చేయించుకొని మీ మామ వాడు ఏకమయ్యి నిన్ను ఈ ఊరు నుంచే తీసుకెళ్ళిపోయి ఈ ఊరిలో తగలబెట్టి నీతో వేరు కాపురం ఎలగబెట్టి ఎక్కడ అడ్డమైన వాళ్ళు వస్తే నువ్వు తెలివితేటలు నేర్చేసుకుంటావోనని వాడే వంట చేసి పెడతా, వాడున్న టైంలోనే పనమ్మాయిని రమ్మంట, నా దగ్గరికి నేను పండగలకి పిలిపించినా రానని, యానివర్సరీకి పిలిపించినా రానని, నీతో మొత్తానికి పిల్లల్ని కనకుండా సంవత్సరం కాపురం చేసి నీ మొగుడు చక్కగా ఇక్కడి నుంచి చచ్చినట్టుగా ఒక నాటకం ఆడి ఒక డ్రామా ఆర్టిస్టు చేత నీతో పోయినట్టుగా ఆఫీసులో మొత్తానికి ఒక పెద్ద కథని పెంచజేసి నీ మొగుడు అక్కడ తేలాడే, అక్కడ తేలి వాడి ప్రియురాలికి 3BHK ఫ్లాట్ కొనిచ్చారు దాని అమ్మ బాబు, దాని అమ్మ బాబుకి కూతురు పవిత్రత ఏమైపోయినా పర్వాలేదు, కూతురు పెళ్లి కాకముందే ఒక మగాడితో శరీరాన్ని పంచుకున్న తప్పనరు వాళ్ళ ఫ్యామిలీ, కానీ వాళ్ళ సాంప్రదాయాలకి వాళ్ళ మడి ఆచారాలు కట్టుబాట్లకి మాత్రం విరుద్ధంగా వాళ్ళు అనుకున్న ప్రకారంగా నీ మొగుడికి ఒక పెళ్ళి చేసి వాడు నిన్ను ఇష్ట ప్రకారం కన్యగా ఉన్న నిన్ను సంవత్సరం కాపురం చేసి అనుభవించి నిన్ను దిక్కు దివాణం లేని పిచ్చమొహం దానిలాగా వదిలేసి ఆ తర్వాత వాడు ఎంచక్కగా బతికుండగానే వాడు పోయినట్టు నీతో విధవం చేసి ముండమోయించి నిన్నే అడవికో తోలేసిన తర్వాత పెళ్లి చేసుకొని కులుకుదామని కూర్చుంది. అది నీ మొగుడితో అది ఇన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకొని ఏళ్తన్న ఇల్లాలో నా కొడుకు మీద చెప్పుకునేంత దిగజారిపోయిన ఆడదాన్ని కాదే నేను, నా మొగుడు మీద చెప్పుకునేంత నీచురాల్ని కాదు. ఇప్పుడు కూడా మీ మామ నీ మొగుడి దగ్గరికి రహస్య మంతనాలు చేయటానికి వెళితే చెప్పా పెట్టకుండా 3 రోజులైందే మేము ఈ ఊరికి వచ్చే, పిచ్చివాళ్ళలాగా నేను శరణ్య సుకుమారు ఫ్రెండ్ ప్రదీపు నలుగురం కలిసి పిచ్చోళ్ళు ఎత్తికినట్టు వీధి వీధి సందు గొంది నీ కోసం వెతుకుతూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దాంలే, ఇక టీవీల్లోను పేపర్లో కూడా యాడ్ ఇద్దాం నీ గురించి అని చెప్పి నీ ఫ్లాట్కి కూడా వెళ్ళొచ్చి వెతుక్కుంటూ వచ్చేసరికి ఇదిగో నీ ఫ్లాట్ అడ్రస్ గంట క్రితం తెలిసింది మాకు. ఆ తర్వాత పాపం వెతుక్కుంటూ మగపిల్లలిద్దరూ చెరువుదారిపోతే నేను నా కూతురు వస్తుంటే దూకి సస్తావా, వాడేవైనా దేవుడా రావుడా, నువ్వేమన్నా అమర ప్రేమికురాలువా, వాడేమన్నా అజరామరమైన ప్రేమను చూపించాడా, నీ కోసం ప్రేమాభిషేకాలు చేశాడా, ప్రేమనగర్లు కట్టాడా, వాడొక దేవదాసు నువ్వొక పార్వతి, వాడొక మజును నువ్వొక లైలా, వాడొక రోమియో నువ్వొక జూలియట్టు, లాక్ కొడితే మొహం పగులుద్ది, మళ్ళీ నా సంగతి బాగా తెలియదేమనుకుంటున్నావో. తల్లినే నేను, నా కడుపు తీపి ఉండదా, వాడిని నేను ఎంత ఇష్టపడి మోసుకొని కనుక్కున్నానో తెలుసా, మీ మామయ్య భార్యతో వ్యభిచారితో చేసినట్టు కాపురం చేశాడు, ఆ రోజు నన్ను కొట్టచ్చో తిట్టొచ్చో వాడు అదుపాజ్ఞల్లో పెట్టుకోవచ్చు అని, కానీ మాతృత్వం అనేది స్త్రీకి ఎంత అపూర్వమైన వరమో నీకేం తెలిసే, నా బిడ్డల్ని నేను ఇష్టంగా కని పెంచుకొని కళ్ళల్లో పెట్టుకొని పెంచాలనుకున్నాను. గోడుముద్దలు తినిపిస్తూ ఒళ్ళో కూర్చోబెట్టి శివాజీ మహారాజుకి తల్లి జిజియాబాయి చెప్పిన మాటలు చెప్పకపోవచ్చు, తప్పులు చేయకూడదయ్యా, తప్పుడు పనులు చేయకూడదు, తప్పటడుగులు వేయకూడదు, తప్పుడు దారిలో నడవకూడదని వాడికి చెప్పకుండా పెంచిన అమ్మనైతే ముందు ఆడపిల్లగా నా కూతుర్నే బరితెగిచ్చి పెంచేదాన్ని కదే, పనికి మాలిందానా నేను, ముందు లేసి బయలుదేరు, మీ మామ ఆడబోయే నాటకానికి
వాడికి టిట్ ఫర్ టాట్ చేసి దెబ్బకు దెబ్బ కొట్టకపోతే నా పేరు జగదీశ్వరే కాదు. నీ కాపురం నిలబెట్టే బాధ్యత నాదే, నిన్ను నీ మొగుడితో కలిపే బాధ్యత నాదే, లే ముందు అన్న తర్వాత ఇదంతా నిజమేనేటి అంది సీతాలు. అనేపాటికి లేదమ్మా సీతాలు, నువ్వు ఇంటికి రాగానే సీత సీత రావే సీత, ఇది నీ గీత, ఇది నీ తలరాత, నీ మొగుడుకు దేవుడు, నీ మామకు దశరథ మహారాజు, నేను చూస్తే కైకని ఎక్కడ మిమ్మల్ని ఆరళ్ళు పెడుతున్నాను, నా కూతురు చూస్తే ఋష్యశృంగుడిని చేసుకున్న శాంత, నా అల్లుడు చూస్తే ఋష్యశృంగుడు, ఎక్కడ మరి మీది మొత్తం మీ అయోధ్య నగరాన్నంతా వేసుకోవటానికని చెప్పి మేము రెడీగా ఉన్నాము, నాకు ఇంకో కొడుకోళ్ళు లేడే భరతుల్లాగా ఏళ్ళటానికి, పనికి మాలిందానా అనేలోపు సుకుమార్ ప్రదీప్ అక్కడికి వచ్చి జరిగింది మొత్తం నిజమేనని సీతాలకు చెప్పారు. దాంతో సీతాలు వెక్కి వెక్కి ఏడ్చింది జగదీశ్వరిని కౌగిలించుకొని. చూడవే, అడవిలో పుట్టామా అరణ్యంలో పుట్టామా ఎవరికి పుట్టామా అన్నది కాదే, నీతిగా ఉండాలి. నీలో ఆ నీతి నువ్వు వచ్చిన రోజే కనపడిందే. ఇన్ని మాట్లాడే నీకు అమ్మ వాడిని ఏమడిగిందో ఏమందో తెలుసా సీతాలు? వాడిని నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నువ్వు అలసిపోయానని 8ంటికే పడుకుండిపోతే వాడిని షర్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి సుకుమార్ని పిలిపించే అమ్మ డాబా మీదకి లాక్కెళ్ళి ఏరా శోభనాలు అయిపోయినాయా అంటే అన్నీ అడవిలోనే అయిపోయినాయి అన్నాడు. మంచో చెడో పిల్ల చెదిమి దీపం పెట్టుకోవచ్చు, అమాయకురాల్లాగా ఉందే. ఎలాంటి వాళ్ళైనా సరే నాగరికత తెలిసినా తెలియకపోయినా దాని తల్లిదండ్రులు కూడా మనుషులే. నిన్ను నమ్మి నమ్మకంతో బిడ్డనిచ్చి పెళ్లి చేశారు, దాన్ని ప్రేమించానని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు. ప్రేమగా చూసుకో, మెల్లమెల్లగా దాన్ని మారుద్దాం, నాగరికత నేర్పుదాం, చదువు నేర్పుదాం, లోకజ్ఞానం నేర్పుదాం, ప్రపంచ జ్ఞానం నేర్పుదాం, ప్రేమగా ఉండో, జరిగిందంతా మర్చిపో, కావేరిని మర్చిపో. డబ్బు శాశ్వతం కాదు, మనకి లేని డబ్బు చెప్పు. మీ నాన్నకు ఉన్నటువంటి 20 ఎకరాలు 10 కోట్ల రూపాయలు, అది మొత్తం నువ్వే తీసుకో, నువ్వే దానికి వారసుడివే. మీ నాన్న లంచాలు కొట్టి సంపాదించిన స్థలాలు పొలాలు అవి కాకుండా మనకి బోలెడంత బ్యాంకులో క్యాష్ బంగారంగా మూలుగుతోంది, అదంతా నువ్వే తీసుకో. అక్కకి బావ కాని కట్నం అక్కర్లేదన్నాడు. ఒకవేళ స్త్రీధనంగా ఇవ్వాలనుకున్నా నా 2 ఎకరాల పొలం నా పెళ్లినాడు 25 లక్షలు, ఇప్పుడు అది ఎకరం 50 లక్షల చొప్పున ₹1 కోటి, అది ఇచ్చేసి ఎటు అక్కకి అంతకుముందు పోతూ అమ్మమ్మ వాళ్ళు నాకని ఇచ్చిన బంగారం, పెళ్లిలో పెట్టిన బంగారం మొత్తం కలిపి ఒక 100 కాసులు ఉంది, అది పెట్టి పెళ్లి చేసి నేను పంపించేస్తాను. నీ దాంట్లో నుంచే అనా పైసా కానీ కూడా అక్కకి ఇవ్వద్దు. నువ్వు సీతాలని ప్రేమగా చూసుకోరా, అమాయకురాలదే, లోకజ్ఞానం తెలియని పిల్లలాగా ఉందే, పాపం నిన్నే నమ్ముకొని వచ్చిందే. నువ్వు దాంతో అన్నీ మర్చిపోయి సుఖంగా సంతోషంగా ఉండయ్యా అని చెప్తే మా అమ్మ ముందు ఏమని మాట్లాడాడో తెలుసా వాడు? మాకు తెలుసులే ఏం చేయాలో, నీకంత లేదులే అనేసేపాటి కోపం వచ్చి సుకుమార్ రవి షర్టు పట్టుకున్నాడు. ఏం పిచ్చి పట్టిందిరా నీకు అంటే, నువ్వేమీ ఆశించకుండా దీన్ని చేసుకుంటున్నావా? నీకు కావలసిందేదో దీనిలో ఉంటేనే కదా. ఒకడికి సెక్స్ కావాలి, ఒకడికి అందం కావాలి, ఒకడికి డబ్బు కావాలి, ఒకడికి పలుకుబడి కావాలి, ఒకడికి పేరు ప్రతిష్టలు కావాలి, ఒకడికి ఉద్యోగం చేసే పెళ్ళాం కావాలి, ఒకడికి చెప్పు చేతల్లో ఉండే పెళ్ళాం, ఒకడికి అమ్మా నాన్నలు చెప్పినట్టు వినాలి, ఒకడికి అక్క చెప్పినట్టు వినాలి, చెల్లి చెప్పినట్టు వినాలి, ఉమ్మడి కుటుంబంలో ఉండాలి, ఒకడికి వాడు చెప్పినట్టు వినాలి, ఒకడికి ఇండివిజువల్గా ఉండాలి, ఒకడికి బ్రాడ్ మైండెడ్ అయి ఉండాలి, ఒకడికి ఓపెన్ హార్టెడ్ అయి ఉండాలి, వాడు ఎంతమందితో తిరిగినా నోరెత్తకుండా ఉండాలి, ఇంకొకడితో పెళ్ళాం ఎంతమందితో తిరిగినా సరే సంపాదించే పెళ్ళామై ఉండాలి. ఎవడి రిక్వైర్మెంట్స్ వాడికి ఉన్నాయిలే కానీ ఇక్కడ భూమి మీద. అలాగే నా రిక్వైర్మెంట్ మనీ మిస్టర్ సుకుమార్. ఆ మనీ మా నాన్న దగ్గర ఉన్నది కాదు, నేను కావాలనుకుందే. ఏదైతే కావేరి దగ్గర ₹1 కోట్ల ఉందో అది కావాలి, దానికోసం నేను ఎవరిని బలి పెట్టడానికైనా సిద్ధమేనని రవి ఎదురు తిరిగిపోయాడు. అమ్మ రవి చెంపలు వాయించి, నీకు కరెక్ట్గా నేను 1 నెల రోజులు టైం ఇస్తున్నా, ఈ 1 నెల రోజుల్లో నువ్వు మారావా మారుతావురా, లేదంటే నా పేరు నీకు తెలుసు, జగదీశ్వరి. నాలో నుంచే ఆ అమ్మవారు బయటకు వచ్చి కొడుకని నిన్ను మొగుడని నీ బాబుని సహించి భరించకుండా ముక్కలు ముక్కలుగా నరికి కప్పెడతాననేసరికి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. దాంతో అనుకోకుండా అమ్మ నీకు వంట నేర్పించే వంకతో జరిగిన విషయం చెప్దామని పిలిచేలోపు నువ్వు అమ్మకి
వెట్టివైపిచ్చి అనుకోకుండా నీ మీద గంజి పడి పాపం అమ్మ తన మీద పడ్డ గంజి విషయం బయటికి చెప్పలా. దాన్ని నీకు కారణం చేసి చూపించారు. నేను అమ్మ నూనె రాసుకునేసరికి గంగ నూనె బారబోసి అదొక కారణంగా చూపించింది. పూలకుండి తోసి అదొక కారణంగా చూపించింది. ఆ తర్వాత నిన్ను అమ్మ 2 దెబ్బలేసేసరికి దాన్ని హైలైట్ చేసి మేమెక్కడ నువ్వు ఇక్కడే ఉంటే ప్రూఫ్లతో సహా నిన్ను తీసుకెళ్ళి కావేరిని చూపించి మొత్తం బయట పెడతామేమో, కాలేజీకి తీసుకెళ్ళి మొత్తం చెప్పిస్తామేమో, వాడంతా చూస్తామని, నెల రోజుల టైం అయిపోవచ్చిందని వంకలన్నీ మా మీద పెట్టి తప్పులన్నీ మావే అన్నట్టు చూపించే ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు నాటకం ఆడి ఇక్కడి నుంచి వాడు ఎంచక్కా ఎస్కేప్ అయిపోయాడు. వాడికి అసలు ఏ ఉద్యోగం సద్యోగం లేదో. వాడు ఉద్యోగం పేరుతో వంక పెట్టుకొని రోజుకు 3 గంటలు ట్రావెల్ చేసుకుంటూ కావేరి దగ్గరకు వచ్చి దాంతో శారీరకంగా గడిపి వెళ్ళేవాడే. తల తెక్కదానా, ఏం తెలిసే నీకు అంది శరణ్య. అనేసరికి సీతాలో మాట పలుకు లేకుండా స్తంభించిపోయింది. పద, ఇప్పుడు నీ మహానటుడైనటువంటి దశరథ మహారాజు అయిన నీ మామ అక్కడ డ్రామా వేస్తాడు, ఆ డ్రామా ఇందాం పద అని బయలుదేరారు అందరూ. సిస్టర్ బాధపడద్దు. సిస్టర్ అంటే అంది సీతాలు. చెల్లి అని. నువ్వు నా చెల్లి లాంటి దానివే అని ఒకవైపున సుకుమారు ప్రదీపు. చూడమ్మా, దేవుడు అనేవాడున్నాడు, నీకు మంచే చేస్తాడు, నువ్వు బాధపడద్దు అని శరణ్యని జగదీశ్వర్ని సీతాల్ని వెంట పెట్టుకొని బయలుదేరిపోయారు జగన్నాథం ఉండే ఊరికి. జగన్నాథానికి డబ్బు పిచ్చి మాత్రమే కాదు, తన భార్య కూతురు పరాయి మగాడి వైపు కన్నెత్తి చూడకూడదు. చాలా పవిత్రంగా పరపురుషుడు నీడ పడకుండా వాళ్ళు పతివ్రతలుగా ఉండాలి. శరణ్య సుకుమార్ని ప్రేమించిందని ఒకటి నచ్చదు. రెండోది, సుకుమార్ ఎప్పుడన్నా బయటికి వెళ్దామన్నా, ఎప్పుడన్నా హక్ చేసుకుందామనుకున్నా, దగ్గరికి తీసుకున్నా నేను ఇక్కడే ఉన్నా, పవిత్రంగా ఉండాలి. ఆడపిల్లలంటే నిప్పులాగా ఉండాలి. నువ్వేంటి పెళ్లికి ముందే నా కూతురు ఒంటి మీద చేతులు వేస్తున్నావని ఎన్నెన్నో నీతులు చెప్తూ ఉంటాడు జగన్నాథం. వీళ్ళు ఇల్లు చేరేపాటికి మేకవన్నె పులిలాంటి జగన్నాథం ఇల్లు చేరాడు. అయ్యయ్యో ఏంటమ్మా సీతాలు వచ్చావనే పాటికి జగదీశ్వరి చెప్పినట్టుగా సీతాలు జగన్నాథాన్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి రవిలా కనపడట్లేదు అని చెప్పేపాటికే అవునా, వామ్మో, వాయ్యో దేవుడో, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తానని వీళ్ళందరి ముందు డ్రామా వేసుకుంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా నాటకం ఆడి 4 మనుషుల్ని పిలిపించి ఆ మనుషుల్ని కొడుకు ఎక్కడున్నాడో వెతుక్కురమ్మని షో చేసి ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా దొంగ ఫోన్ కాల్స్ మాట్లాడి కావేరి వాళ్ళ బాబాయ్ రాజనాథంతో, వాళ్ళ నాన్న కమల్నాథంతో, ఆఫీసు మేనేజర్లతో, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడినట్టుగా షో ఆఫ్ చేశాడు వీళ్ళందరి ముందు. ఆ తర్వాత అసలు నీకు కోడలు ఎక్కడ ఉందో ఎలా తెలుసు, అబ్బాయి అడ్రస్ చెప్పలేదుగా నువ్వెలా తీసుకొచ్చావు అని అప్పుడు దొంగ చూపులు చూసుకుంటూ జగదీశ్వర్ని క్వశ్చన్ వేస్తుంటే సీతాలు ఒక్కోటి అప్పుడు గమనించడం మొదలుపెట్టింది. నేను సుకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సుకుమార్ వాళ్ళ ఇంటికి వెళితే కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారంట వీళ్ళ అన్నయ్య వీళ్ళ నాన్న కలిసే. దాంతో ఏవో ల్యాండ్లు తీసుకున్నాం, చూతురు కానీ రండి ఆంటీ అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. అదే ఊళ్ళో రవిగాడు ఉంటున్నాడని తెలుసు కానీ ఎక్కడుంటున్నాడో నాకు తెలియదు కదా. మేము తిరిగి వస్తూ ఉండగా సీతాలు చనిపోవటానికని బ్రిడ్జ్ ఎక్కి దూకైపోయింది. దాంతో కాపాడి తీసుకొచ్చాం అంది జగదీశ్వరి. పోనీలే, నువ్వులో నుంచి గొడ్రాలి మనస్తత్వం పోయి నీలో నుంచి అత్త మనసు పోయి అమ్మ మనసు పరిమళించినందుకు ఆనందపడుతున్నానన్నాడు జగన్నాథం. మరే చాలా రోజులైంది ఈ మధ్య నేను పప్పు గుత్తి, రోకల బండ, రొట్టెల కర్ర వాడక. బాగా నోరు లేస్తుంది ఇంట్లో ఊరకుక్కలకి అనేపాటికి ఇప్పుడు అవన్నీ వాడటం ఎందుకు, నువ్వు మంచి పని చేశావనేగా నేనందే అన్నాడు జగన్నాథం. అన్న తర్వాత అలా ఒక 4-5 రోజులు గడిచిపోయింది. నువ్వు వెళ్ళవా ఏంటి ఇంటికి అన్నాడు సుకుమార్ని. లేదు ఆంటీ ఇక్కడే ఉండమన్నారు. అంటే ఎందుకుంటావయ్యా, పెళ్లి కాకముందు ఎందుకుంటావంటే రవి కనిపించలేదు కాబట్టి. ఆడు కనిపించకపోతే నువ్వేం చేస్తావు, వెతికించుకోవట్లేదా ఏంటి మేము మనుషులతో? నాకు పలుకుబడి లేదా, నాకు ఉద్యోగంలో ఎవరూ లేరా, నాకు చుట్టాలు బంధువులు లేరా, నువ్వుండేం చేస్తావంట? ఏం చేస్తానంటే అత్తయ్యకి శరణ్యకి ధైర్యం చెప్తాను. మీరు పాపం ఇంతమందిని పెట్టి వెతికిస్తూ ఊపిరాడనంత బిజీగా ఉన్నారుగా మావయ్య అనేపాటికి
పాడు దరిద్రం అనుకొని బయటికి వెళ్తే మీ నాన్న ఎలాంటి వాడో తెలుసంటే నీ ఒంటి మీద నన్ను చెయ్యనివ్వడు, నీ పవిత్రతకి ఏ భంగం వాటిల్లకూడదు, ఒకవేళ నేను వాడుకొని వదిలేస్తానేమోనని భయం. దానికి తోడు ఇంట్లో ఉండే మీ ఆడవాళ్ళు మాత్రం చాలా పవిత్రంగా పతివ్రతలుగా ఉండే కన్యలుగానే మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళని వాళ్ళు అర్పించుకోవాలి, ఆంటీలాగా సీతాల్లాగా. ఇక మీ విషయాలకు వస్తే తను నిర్ణయించినట్టే జరగాలి ఈ ఇంటి ఆడపిల్లలు కాబట్టే. రేపు ఒకవేళ కర్మగాలిపోయి నేను నిన్ను పెళ్లి చేసుకున్నా మీ నాన్న శోభనం రోజున మన ఇద్దరి మధ్యలో పడుకుంటాడే నేను లైట్ వేయకపోతే. నువ్వని మీ నాన్నతో శోభనం చేశానంటే చచ్చూరుకుంటాడు వెద్దవా, పోతే మళ్ళీ పుట్టరు ఇలాంటి దరిద్రులు అని సుకుమార్ తిట్టుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక జగన్నాథం బయట నుంచి వచ్చి వస్తూనే అంబులెన్స్లో పోలీసులు ఒక శవాన్ని అప్పచెప్పారు. అది రవి శవమే, గుర్తుపట్టానని రవి ఉంగరం ఆ శవం వేలుకు పెట్టి చండాలంగా దిగజారిపోయి ఏదో ఒక గుర్తు తెలియని శవాన్ని ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో వెళ్ళి కొనుక్కొని అంబులెన్స్లో వేసుకొని తీసుకొచ్చి ఇంటి ముందు శవాన్ని దింపాడు. చుట్టాలు బంధువులకి కబురు పెట్టాడు. అయితే జగదీశ్వరి పోయింది మన అబ్బాయి అని అంటావు అని అడిగింది. అవును అనేసరికి కొడుకేనంటావు. అవును సరే కానీ అయితే వాడి ఫోటో పెట్టి ఫోటోకి దండే మరి అనేపాటికి మా ఇంట్లో అలాంటి ఆచారాలు లేవే, అదేంటి మెమ్మ పోతే పెట్టావు, మీ నాన్న పోతే పెట్టావు, ఎందుకు లేదు ఆచారం లేదు, మనకన్నా చిన్నపిల్లలు పోతే అలా పెట్టకూడదే అని తండ్రి మనసు తను ప్రియాతి ప్రియమైన కొడుకు బతికుండగానే చచ్చినట్టుగా జనాన్ని నమ్మించటానికైతే దిగజారిపోవటానికైతే ప్రాణం ఒప్పింది, కానీ కొడుకు ఫోటో పెట్టి దీపం పెట్టి దండేయటానికి మాత్రం ప్రాణం ఒప్పల. ఆ తర్వాత సీతాల్ని ఏడవట్లేదు ఏంటని జగన్నాథం ఎక్కడన్నా నిజమైన కొడుకు పోయినా కూడా అంత ఏడుస్తారో ఏడవరో కానీ కుక్క ఏడిసినట్టు తెగ జుట్టు పీకేసుకొని షర్టు పీకేసుకొని సుకుమార్ని ఊపేసి చుట్టాలు బంధువుల్ని ఊపేసి తెగ డ్రామా వేసి ఏడ్చాడు. ఆ తర్వాత తన కొడుకు జరిపించినట్టే అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించి రవి డెత్ సర్టిఫికెట్ తీసుకొని మొత్తానికి ఇంట్లో తేలాడు. తేలిన తర్వాత జగదీశ్వరి మరి దినదివసాలు ఎప్పుడు చేస్తున్నావు, మరి ఎన్ని వేల మందిని పిలుస్తున్నావు, ఏమే పోయింది నీ కొడుకే పోయాడనే దిగులు బాధ ఉందటే నీకు, నీ కంట్లో నుంచి ఒక్క కన్నీటి బొట్టు రాంగా చూడలేదు, అదేమన్నమాట ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని నువ్వే మా అమ్మ నాన్న పోయినప్పుడు నాకు చెప్పలేదు, పైగా పోయిన కట్టెల కోసం ఏడుస్తున్నాయి, నువ్వేమన్నా ఇక్కడ ఉంటావా, శ్మశానం నవ్విందంట, ఇవాళ వీళ్ళు నా దగ్గరకు వచ్చారని వాళ్ళు ఏడుస్తున్నారు, రేపు వాళ్ళు వచ్చేది నా దగ్గర కాదా అందంట అని నువ్వు కాదా నాకు చెప్పావు మా అమ్మ నాన్న విషయంలో, నువ్వు నాకు అందించిన ఓదార్పు అదేగా జగన్నాథం, అందుకే ఎందుకు కొడుకైనా మొగుడైనా పోయిన తర్వాత పోయాడనే ఒక ఓదార్పు ఉషం అనుకొని ఒక నిట్టూర్పు విడవటం తప్ప ఏం చేయగలరో నాలాంటి ఆడవాళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోయి దినదివస కార్యక్రమాలు జరిపించమంది జగదీశ్వరే. జరిపించమనే పాటికి అక్కడికి పంతులు వచ్చాడు. సడన్గా వచ్చిన పంతులు అసలు మీ అబ్బాయి పోయిన టైం మంచిది కాదు, మీ అబ్బాయికి దినదివస కార్యక్రమాలు పిండ ప్రదానాలు చేయకూడదు, ఎవడు చెప్పాడయ్యా నీకు అంది జగదీశ్వరే. లేదమ్మా అలా చేయకూడదు, చేస్తే అతను ప్రేతం అవుతాడు, అతనికి ఆత్మశాంతి ఉండదు, ముందు మీరన్నిటికన్నా ముఖ్యంగా మీ కోడల్ని అర్జెంటుగా విధవని చెయ్యాలి, బొట్టు చెరపాలి, గాజులు పగలగొట్టాలి, పూలు తీసేయాలి, తాళి మెట్టెలు నల్లబూసలు తెంపేసేయాలి, గుండు చెయ్యాలి, తెల్లచీర కట్టాలి, విధవం చేసి మూల కూర్చోబెట్టాలి, అప్పుడే మీ అబ్బాయి ఆత్మకు శాంతి కలుగుద్ది అని కాచాయిని వాళ్ళు పంపించిన ఆ పంతులు వచ్చి శ్లోకం చదివాడు ఇక్కడ. అదంతా విన్న జగన్నాథం ఆల్రెడీ కావేరి కాత్యాయని కలిసి ఫిక్స్ చేసి ఉంచిన ఆడవాళ్ళు కొంతమందిని లోపలికి ప్రవేశపెట్టాడు. ఒళ్ళు మండిపోయినటువంటి జగదీశ్వరి ఎవరే నా కోడల్ని ముండమోయించేంత మహాపతివ్రతలు మహా ఇల్లాళ్ళు ఇక్కడ రండి చెప్తా ఒక్కోదాని పని అని నుంచుంది అక్కడ. అక్కడికి వచ్చిన జగన్నాథం అదేంటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కోడల్ని విధవరాలు చెయ్యాలి కదా, నా బంగారు తండ్రి నా కొడుకు మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు కదే అనేపాటికి ఎవరు సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారంటావు ఇక్కడ, సాంప్రదాయాలు ఫాలో అవ్వాలంటే నువ్వు నీ కొడుకు ఫోటో దగ్గర ఎందుకు నువ్వు దీపం పెట్టలా, ఎందుకు దండయిలా, ఎందుకు నీ కొడుకు ఫోటోకి నువ్వు బొట్టు పెట్టనివ్వట్లేదో, ఎందుకు పోయిన మన బిడ్డకే నువ్వు దినదివస కార్యక్రమాలు చేయకుండా వాడిని అనాథ ప్రేతంలా పిండ ప్రదానాలు లేకుండా వదిలేసావు, అలా చెయ్యొచ్చా, అలా చేయకూడదని
పంతులు చెప్పెళ్ళాడు కదే, ఎవడో బుద్ధి లేని విధవ చెప్పాడని మన సాంప్రదాయాలు మన సంస్కృతుల్ని మనం పోగొట్టుకుంటామా? అయినా నేను నా కోడలికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇంకా నా కోడల్ని విధవని చేయటం ఏంటి? అదేంటే అయ్యేం మాటలు పెళ్లి చేయటం ఏంటి అన్నాడు జగన్నాథం. అవును, పెళ్ళే చేయాలనుకుంటున్నాను. పెళ్లి చేయాలనుకున్నా సాంప్రదాయబద్ధంగా తాళి తెంపాలి కదే, విధవని చెయ్యాలి కదా అన్నాడు జగన్నాథం. అక్కర్లేదే, ఇదిగో ఈ అబ్బాయి నా కోడల్ని స్వచ్ఛందంగా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఎవడే వీడు అని అడిగాడు జగన్నాథం. నా స్నేహితుడు కొడుకులే. ఎవడో నా స్నేహితుడు కొడుకు? నీకెప్పుడు స్నేహితుడే వీడు బాబు? నేను చదువుకోలేదా ఏంటి? చదువుకున్న రోజుల్లో ఇద్దరం కలిసి ఒకే మంచంలో అన్నాడు జగన్నాథం. కలిసి ఆడుకునే వాళ్ళంలే. అలాగే మేమిద్దరం ఎన్నోసార్లు ఇంట్లో వాళ్ళందరూ లేనప్పుడు ఆడుకునే వాళ్ళంలే అంది జగదీశ్వరి. వామ్మో వాయ్యో అనుకొని వీడి బాబుతో ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉంటుంది. ఆ వచ్చిన వాడిని నీ పేరేంట్రా అంటే ప్రదీప్ అని చెప్పాడు అతను. వాడి చెంపలు, వాడి కళ్ళు, వాడి నవ్వు, వాడి మొహం, వాడి పోలికలు అన్నీ దీనిలాగే ఉన్నాయి. అంటే ఇది నా కూతుర్ని ఒక మొగుడితో కని నా కొడుకు నాతో కని ఇది వీడి బాబుకి వీడిని కందనమాట. వీడి బాబు దీని ప్రియుడనమాట. ఇంతకాలం దాసుంచి ఎటు ఇప్పుడు నా కొడుకు పోయాడు కాబట్టి నా సవితిగాడి కొడుకుని తీసుకొని వచ్చిందనమాట. ఎటు వాడు దీనికి కొడుకు వరసే అవుతాడు కాబట్టి నా కోడల్నిచ్చి వీడికి పెళ్లి చేస్తానంటుందనమాట. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, లేడీస్ అనుకుంటాం ఎంత కేడీస్ ఇవి, వీటిని అస్సలు నమ్మటానికి వీల్లేదు. ఈ పతివ్రతలు అనుకున్నాను పవిత్రంగా ఉన్నాయి అనుకున్నాను. ఈ నాయనో దేవుడో తండ్రో ఇంత బర్తికిచ్చేసినాయి మా ఇంట్లో. ఆడే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఎవరికి చెబుతాం? అబ్బాయి ప్రదీపు మీ అమ్మ లేదా అని అడిగేపాటికి లేదు అంకుల్, 5 years అయింది మా అమ్మ పోయే. ఇంకే ఇది స్టెఫినీగా కుదిరిపోయి ఉంటుంది వీడి బాబుకి. అర్థమైపోయింది నాకు. వామ్మో వాయ్యో అనుకున్నాడు జగన్నాథం మనసులో. అనుకున్న తర్వాత అలా ఎలా ఇచ్చి చేస్తావే? తప్పేంటి? పోయిన కొడుకు ఎటు తిరిగి రాడు. ఉన్న కోడలు జీవితంలో ఏమనుభవించిందని అలా ఉంచాలంటావు? అందుకేనా దీనికి రవిగాడు పోయాడన్నా కంట్లో నుంచి ఒక్క చుక్క నీళ్లు లారా? అవునులే, ఇది వాడిని నాతో ప్రేమగా రమించి కందా, పంతంతో ఇది కనాలని కందగానే వీడిని ఇష్టంగా వీడి బాబు ప్రియుడు కాబట్టి ఇష్టపూర్వకంగా పున్నమి రాత్రుల్లో కలిసి కనుంటుంది. ఇది నాకు అర్థమైంది అని జగన్నాథానికి అనుమానపు దెయ్యం పట్టుకుంది జగదీశ్వరి మీద. ఆ తరువాత ఏమయ్యా, ఒక పెళ్ళై మొగుడు సచ్చిన ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటానని వచ్చావు? అదేమీ కన్య కాదు అన్నాడు జగన్నాథం. పర్వాలేదు అంకుల్, ఎవరు పవిత్రమైన వాళ్ళంటారో అలా అనుకుంటే నరకాసురుడి దగ్గర నుంచి 16,000 మంది కన్యల్ని తీసుకెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. వాళ్ళని నరకాసురుడు ఎంతోమంది రాజుల దగ్గర నుంచి వాళ్ళ భార్యలుగా, చెల్లెళ్ళగా, అక్కలుగా ఉన్న వాళ్ళందరినీ తెచ్చి కాదా అనుభవించాడు. అలా నరకాసురుడు అనుభవించిన వాళ్ళని కాదా ఆయన తాళి కట్టి వివాహం చేసుకొని భర్తగా వాళ్ళకు ఒక హోదాని కల్పించాడు. మనసు పవిత్రంగా ఉండాలి. శీలం అనేది శరీరానికి సంబంధించింది అనుకుంటారు చాలామంది మూర్ఖులు, కానీ అది మనసుకు సంబంధించిందే. మనసా వాచ కర్మణ ఒక ఆడదే మగాణ్ణి భర్తగా స్వీకరిస్తే అది స్వీకరించింది కదవయ్యా. స్వీకరించిన వాడు లేడు కదా అంకుల్. మీ అబ్బాయి పోయాడని మీరేగా శవాన్ని తీసుకొచ్చారు, తగలబెట్టారు. డెత్ సర్టిఫికెట్ తేలేదా ఆంటీ అని అడిగాడు ప్రదీప్. ఎందుకు తేలేదు నాన్న? సుకుమార్ చూపించమ్మా డెత్ సర్టిఫికెట్ అంది జగదీశ్వరే. ఇదిగో, మరి దానికి తాళి తెంచకుండా దీన్ని విధవని చేయకుండా ఉండటం ఎందుకు తెంచాలి అంకుల్? తను విధవరాలనే బాధ తనకెందుకు మిగలనివ్వాలి? బ్రదర్ కట్టిన తాళే కదా అదే, ఉండనివ్వండి, కంటిన్యూ అయిపోద్ది. ఆ తర్వాత పెళ్లిలో నేను తాళి కట్టి జీలకర్ర బెల్లం పెట్టి నేను నల్లపూసలు కట్టి మెట్టెలు పెట్టిన తర్వాత అప్పుడు మా ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీ అబ్బాయి కట్టిన తాళి తీసేస్తుందిలేండి. నేను తను యాక్సెప్ట్ చేసి ఆదరించడానికి రెడీగానే ఉన్నానన్నాడు ప్రదీప్. వీళ్ళ గొడవల్లో వీళ్ళుండగా సీతాలు కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అయిందని చెప్పి కడుపులో కమల పిల్లలు ఉన్నారని చెప్పేపాటికి జగన్నాథం షాక్ అయిపోయాడు. దానికి తోడు
ఇక మరొక వైపున కావేరి ఆస్తి పోద్దేమో చేజారిపోయి ఆ రోజు జగదీశ్వరి విషయంలో ఇలాగే అయిపోయింది. శరణ్య కడుపును పట్టంతో మళ్ళీ ఇదేం దరిద్రం రా దేవుడు అనుకుంటూ ఉండగా మళ్ళీ కోడలి శీలం ఎక్కడ చెడుద్దో పరాయి మగాడితో ఎక్కడ కులుకుద్దోనని అబ్బాయి కడుపుతో ఉందంటే వినపడిందా నీకు అన్నాడు ప్రదీప్ని. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడంటారు, నాకు అది డబుల్ ధమాకాలో వస్తానంటోందే. 1 shot 2 birds. ఇప్పుడు ఏంటంటారు, ట్విన్స్ ఉన్నారు పొట్టలో, వాళ్ళిద్దరూ రేపు నాకొకళ్ళు పుడతారు, ముగ్గురు కలిసే చక్కగా త్రిమూర్తుల్లా పెరుగుతారు. మనం పెంచే పెంపకమే కదా అంకుల్, దానిలో తప్పే ఉంది. ఏంది వీడింత సిగ్గిడి చేశాడు, ఈ జనరేషన్ ఎదవలు, ఈ జనరేషన్ ఆడయ్యన్నీ ఇలాగే తయారైనాయి అనకూడదులే కానీ అవునులే నా పెళ్ళానికే సిగ్గు లేదు. ఆ రోజుల్లోనే అది ఎంత పెద్ద తప్పు చేయకపోతే వీడి మొహంలో దాని పోలికలు కనపడుతున్నాయి. ఏదో ఒక రోజు ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక దీనికి కన్యత్వ పరీక్ష చేయించుతా. ఇది కన్య అయితేనే దీని ఒంటి మీద నేను చెయ్యేస్తా, ఇది కన్య కాకపోతే దీన్ని అపవిత్రురాలని దీని గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిచ్చి సున్నబొట్లు పెట్టి దీన్ని గుడిమెట్ల మీద ముష్టెత్తుకునేలా చేయకపోతే నా పేరు జగన్నాథమే కాదు, దీని పరువు తీయాలి. జగదీశ్వరి కదా ఇది, దీన్ని బాగా జగం అందరితో తూ 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 అనిపిపోతే నా పేరే మార్చుకుంటాను అనుకున్నాడు జగన్నాథం. ఏంటి కొనుక్కుంటున్నావు అంది జగదీశ్వరి. పాపం పండే రోజు దగ్గరలోనే ఉందని దేవుడు నాకు కళ్ళకు వచ్చి చెప్తున్నాళ్లే అనేసి జగదీశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతే చిచ్చిచ్చి దానికి అసలు ఒక బాధ ఉందా. అమ్మాయి నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నీ కడుపులో పిల్లలకి నీ మొగుడు కదా తండ్రి, ఎలా చేసుకుంటావే అలా పెళ్ళి, తప్పే ఉందే. అత్తయ్య నాకు ఇంకో జీవితం ఉండాలందే, నా పిల్లలకి తండ్రి అవుతానని తను అంటున్నాడు. మీ అందరూ చెప్పింది వింటమేగా నాకు తెలుసు, మా అమ్మ నాన్న వచ్చేటప్పుడు మీరు చెప్పిందే వినమని చెప్పారు అంది సీతాలు. అబ్బో ఇది అసలు మహానటుల్ని మించిపోయిందే, ఇది అడవి జాతి అంటదిగా, నా పెళ్ళాం అడవి పిల్ల అంటది కానీ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ క్రిమినల్ బ్రెయిన్స్ పెరిగిపోయినాయి ఈ జనరేషన్ ఆడవాటికి. ఇదివరకు ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, పతిపోతే సతీ సహగమనాలు చేసేవాళ్ళు. అలాంటిది ఈ రోజుల్లో లేడీస్ ఎలా తయారయ్యారంటే ఒక మొగుడు పోతే లేదా వాడు ఉండే బోరు కొడితే డివోర్స్ వాడి మొహాన పడేసి సగం డబ్బులు ఎలిమనీ కింద నొక్కేసి ఇంకొకడిని ఎవడికి స్టెఫనీగా వెళ్దామా లేదా ఎవరిని సెకండ్ మ్యారేజీలు చేసుకుందామా అని రెడీగా ఉంటుంటే ఈ ఎదవలు సిగ్గుశరం లేకుండా ఈ జనరేషన్లో ఎదవలు వాటికి పెళ్ళిళ్ళైనా 2 పెళ్ళిళ్ళైనా వాటికి ఒక మొగుడున్నా 2 మొగుళ్ళున్నా విధవలైనా చివరికి మొగుళ్ళకు విడాకులు ఇచ్చినా మేమున్నామని రెడీ అయిపోయి వస్తున్నారు ఈ సన్నాసులు. చిచ్చిచ్చి మోరల్స్ వాల్యూస్ ఎథిక్స్ లేకుండా పోయింది భారతదేశంలో. చిచ్చి అనుకున్నాడు జగన్నాథం. అనుకున్న తర్వాత ఇక ప్రదీప్ ఎటు చెల్లెలనే అంటాడు కాబట్టి సీతాలు కడుపుతో ఉంది, దట్టు కమల పిల్లలు ఉన్నారు కాబట్టి జగదీశ్వరి సీతాలకి అన్నీ దగ్గరే ఉండి తనే చూసుకోవటం, టైంకి ట్యాబ్లెట్లు వేయటం, శరణ్య ఒకవైపున సేవ చేయటం, సుకుమార్ ఒకవైపున చూసుకోవటం, ప్రదీప్ అవి ఇవి అని బయట నుంచి తెచ్చివ్వటం, నోట్లో తినిపించటం, చెల్లెలని గారంగా చూడటం. 5వ నెల వచ్చేసింది సీతాలకి. ఆ తర్వాత గ్రాండ్గా సీతాలకి చుట్టాలు బంధువులు అందరినీ పిలిపించి జగదీశ్వరి సీమంతం చేయించితే విధవకి సీమంతం ఏంటే అన్నాడు జగన్నాథ. ఎవరో విధవ, ఎవరన్నారు దాన్ని విధవనే, నువ్వు అనుకుంటే సరిపోయిందా ఏంటి అంది జగదీశ్వరి. అదేంటే, అవును దాని పెళ్ళెట్టు మనం చూడలేదు కాబట్టి ఏ లోకంలో ఉన్నా నీ కొడుకు కూడా వచ్చి చూసుకుంటాడు కదూ అంది జగదీశ్వరి. అనలేక కక్కలేక మింగలేక చచ్చాడు జగన్నాథం. మరొక వైపున ప్రదీప్ చాలా చనువుగా ఉండటం, సీతాలను వాకింగ్కి తీసుకెళ్ళటం, బయటికి తీసుకెళ్ళటం, పొట్ట మీద చెవి పెట్టి పుట్టబోయే పిల్లలే బంపులు వినటం, దాంతో ఆ నరకం భరించలేక జుట్టు పిక్కొని ఒకరోజు గదిలోకి వెళ్ళాడు. జగన్నాథం గదిలోకి వెళ్ళేపాటికి జగదీశ్వరి అలాగే సీతాలను పడుకోబెట్టి కిందకొచ్చి శరణ్య సుకుమార్ ప్రదీప్ 2 కిటికీల పక్కన నుంచున్నారు. జగన్నాథం లోపలికి వెళ్ళి రవికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి, ఒరే రవి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, నీ అమ్మ బర్తికిచ్చిపోయింది, నీ పెళ్ళం బర్తికిచ్చిపోయింది, నీ అక్క అసలు బజార్ దానిలో తయారైపోయింది, డైరెక్ట్గా వాడిని తెచ్చి ఇంట్లోనే పెట్టేసుకుంది. ఒరే నీ అమ్మకి ఒకడు ఫ్రెండ్ అంటరా, దీని పాత ఖాతా అనుకుంటా, పెళ్లి కాకముందు కాలు జారిన దాన్ని చేసుకున్నానరా నేను, ఇప్పుడు దాకా కట్నం దాన్ని తీసుకురాని దాన్ని
దాన్నే చేసుకున్నాను అనుకున్నానురా. అచ్చం దీని మొహమే, దీని నవ్వే, దీని పోలికలే, దీని బొగ్గలే, దీని కళ్ళే, దీని రంగే, దీని గోళ్ళే, దీని కాళ్ళే, దీనికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. వాడికి స్నానం చేసేటప్పుడు కూడా చూసొచ్చా నేను, బాత్రూమ్కి హోల్ పెట్టి మరీ అనేపాటికి ప్రదీప్ సిగ్గుపడిపోయాడు. ఇక నీకో విషయం తెలుసా, నీ అమ్మ ఎప్పుడో కాలు జారిపోయింది ఆ ప్రదీప్ గారి నాంతో. వాడిని కని సీక్రెట్గా పెంచి ఇప్పుడు నువ్వు పోయావనే పాటికి వాడిని తెచ్చి నీ పెళ్ళానికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇది రెడీ అయిపోయిందిరా అడవిదే. దాని కడుపులో కమల పిల్లలు ఉన్నాయంట. వద్దు నాన్న, నీకు ఒక విషయం చెప్తాను వినరా అయ్యా. ఇప్పుడు డబ్బు కావాలంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఏదో ఒక దారిలో నేనున్నాను కదా, కింద మీద తిప్పలు పడే. నేనెటు పోయేలోపు నీకు పోగేయకుండా పోను. దానికి తోడు ఏదో ఒకటి తిమ్మిని బొమ్మిని చేసే ఎట్టగొట్ట 4 రూపాయలు ఏదో ఒక విధంగా సంపాదించే మార్గాలు ఎత్తుక్కుందాం. ఇప్పుడు ఎంత లేదన్నా సరే ఆ సీతాలు నువ్వు తాళి కట్టి నీ పెళ్ళావురా. నువ్వు బతికుండంగానే దాని కడుపులో ఉన్న పిల్లలు నీ పిల్లలరా. వాళ్ళకి రేపొద్దున తండ్రి బ్రతికుండంగానే అది వేరే వాడిని నీ కళ్ళ ముందే తండ్రి అని చెప్పి వాడితో అది పడక సుఖాన్ని పంచుకుంటూ వాడితో తాళి కట్టించుకొని వాడి పెళ్ళాంగా చలామణి అయి కులికితే మన బంధువులు చుట్టాల్లో మన పరువు పోద్దయ్యా. సొసైటీలో మనందరినీ కాండ్రిచ్చి ఉమ్ముస్తారా. ఆ రోజున మీ అమ్మ విషయంలో నేను ఊరుకుంది కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే నాన్న నువ్వు అన్నాడు జగన్నాథం. పోనీలే, ఎలాంటి వెధవైనా సరే వీడు నన్ను అంటే అన్నాడు కానీ వాడికి నచ్చ చెప్తున్నాడని జగదీశ్వరి వాళ్ళు నుంచునే అంటే రవి ఏది మళ్ళీ రిపీట్ చేయి నాన్న అన్నాడు. జరిగిందంతా మళ్ళీ చెప్పుకొస్తే తప్పేంటి నాన్న, చేసుకొని పెళ్ళేగా చేస్తానంటోందమ్మ, చెయ్యి నువ్వు. అయినా రేపు నేను కావేరిని చేసుకున్న తర్వాత తను అడవికి వెళ్ళిపోద్దులే, వెళ్ళిపోయి అడవి జాతి జనంలో కలిసిపోద్దులే అనుకున్నాను. అనుకోకుండా సేఫ్టీలు యూజ్ చేయలేదు, అది ప్రెగ్నెంట్ అయిందే. వాడు యాక్సెప్ట్ చేస్తానంటున్నాడు కదా దాని పిల్లల్ని. ఫాదర్ కాలంలో ఆడు సైన్ పెడతానంటున్నాడు కదా, ఆడు పెళ్ళి చేసుకుంటానంట అన్నాడు కదా నాన్న. అయినా ఇక్కడ ఎవరు పవిత్రులు? అమ్మకి శీలం లేదంటున్నావు, నువ్వేమైనా పతివ్రత పురుషుడివా? నువ్వేమి గంగతో తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేసావని తెలిసి నానమ్మ తాతయ్య ఊరుకోలేదా? నువ్వు అమ్మకు తెలియకుండా మేం పుట్టిందాకా నువ్వు నెట్వర్క్ నడిపించుకుంటూ రాలేదా? ఆ తర్వాత అమ్మ ఎదురు తిరిగింది కాబట్టి నిన్ను కొట్టి 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 నీ జాయింట్లో అలాగే గంగమ్మ జాయింట్లో కుంగేసింది కాబట్టి సెట్ అయిపోయావులే. అయినా ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. అక్కడ దాకా వస్తే ఎవరు పతివ్రతలు అంటావు? ఇక్కడ నాతో అడవికి వెళ్ళగానే ప్రేమాయణం సాగించిన సీతాల నేను చెప్పిన మాటలు విని నా మీద మోజుపడి కాదా, అదే కోట్లల్లో కులుకుదామని కాదా నన్ను పెళ్లి చేసుకుందే? డబ్బు మోజుతో కాదా అది నన్ను చేసుకుంది? నేను అందగాడిని ఐశ్వర్యవంతుడని కాదా ఏంటి? ఈ కావేరేమైనా పతివ్రత? దీనమ్మ ఓ తెగ సాంప్రదాయాలని, తెగ నీతులు చెప్పుద్ది, సంస్కృతులని, సిద్ధాంతాలని. మేము వాళ్ళని కనుక్కున్నాం వీళ్ళని కనుక్కున్నామని 190 చెప్పుద్దే. మనకు కావలసినటువంటిది డబ్బు ఒక్కటే నాన్న. కానీ వాళ్ళకు కావలసిందేదో మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు కాబట్టే కదా వాళ్ళు పెళ్ళిని హోల్డ్లో పెట్టి మన ఒకవైపున చెక్ చేసుకుంటున్నారు. ఆ విషయం తెలిసేగా వాళ్ళకి నచ్చినట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాం. పెళ్ళికి ముందే కూతురికి ఇదే ఊళ్ళో 3 BHK ఫ్లాట్ కొనిచ్చి నాతో కలిసే అది రోజు శారీరకంగా కలుస్తుందని తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న బాబాయ్ వచ్చినప్పుడు ఓపెన్గానే అది చివరికి బికినీలు లాంటి బట్టలు వేసుకొని ఇంట్లో తిరుగుద్దని తెలుసు. బయటకు వచ్చేటప్పుడు అది 7 గజాల చీరగట్టి పతివ్రతనని చెప్పంగానే ప్రపంచం నమ్మట్లా. ధనం మూలం ఇదని జగత్తు నాన్న. డబ్బులుంటే ఏదైనా నడిచిపోద్ది ఈ రోజున. అయినా అది పెళ్లి చేసుకోకుండా ఉండటం మనకి మంచిది కాదు. చేసుకొని రేపొద్దున కొన్నాళ్ళ తర్వాత అనుకోకుండా నీకు వేరే గుర్తు తెలియని శవం దొరికింది, అది నాదే అనుకున్నావు. ఆనవాళ్ళ విషయంలో నీకు ముసల్తనం వచ్చింది, కళ్ళు కనపట్టలేదు, నువ్వు భ్రమపడ్డావు, ఆ శవాన్ని తగలబెట్టించావు. ఆ తర్వాత నేను ఎవరికో దొరికాను, నాకు నయం చేయించారు, నేను తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత దానికి ఎటు 2 పిల్లలు పుడతారో వచ్చిన ప్రదీప్ గారిని పెళ్లి చేసుకొని వాడితో అది ఫస్ట్ నైట్ల దగ్గర నుంచి A to Z గడిపేస్తుంది. గడిపేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పి మీ ఇద్దరు బాగుండండి అని పిల్లల్ని కూడా వాడి పిల్లలని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి వాళ్ళకి 2 అక్షంతలు వేసి బ్లెస్సింగ్ ఇచ్చి అప్పుడైనా నేను కావేరిని పెళ్లి చేసుకునేదే. ప్రపంచం దృష్టిలో ఇది ఎక్కడ జారిపోద్ది
సరిపోద్దా లోకం దృష్టిలో అని దీని వేలుకు ఒక ఉంగరం తొడిగి ఇది పారిపోకుండా గ్రిప్పులో పెట్టుకొని రోజు దీన్ని సుఖపెట్టడమే పనిగా పెట్టుకొని దీని కామదాహాన్ని తీరుస్తూ ఇక్కడ పడుంటుంది ఎందుకు నాన్న, ఎటు ఫ్లాట్ రెంట్ దాని మీదుగా వెళ్ళిపోతుంది, నా అలవెన్స్ దాని మీదుగా వెళ్ళిపోతున్నాయి, నాకు అది బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ షూసు, బ్రాండెడ్ బ్లేజర్లు, బ్రాండెడ్ జీన్స్లు, బ్రాండెడ్ బెల్టులు, వ్యాలెట్లు, నా గ్లాసుల దగ్గర నుంచి నాకు బ్రాండెడ్ ఫుడ్ దగ్గర నుంచి బ్రాండెడ్ సుఖాన్ని కూడా అందిస్తోంది అది. దానికి తోడు రేపొద్దున కోట్ల కొద్దీ ఆస్తి వచ్చి పడుద్ది. దాని అమ్మ బాబులకి బాబాయికి ఇదంతా ఓపెన్గా తెలుసు. వాళ్ళకి కావలసింది వాళ్ళ అమ్మాయిని సుఖపెట్టి చెప్పు చేతల్లో ఉండే ఒక అల్లుడు. దానికి వాళ్ళు కొంత టైం తీసుకుంటారు కాబట్టి ఈ సీతాలు అనేదంతా ఒక కథలా నడుపుకొచ్చి ఒక డ్రామా. ఇదంతా ఎందుకులే కానీ నాన్న, వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళని చేసుకొని నేనైతే నాకు డబ్బే ప్రధానం. ఏంటి నువ్వు సంపాదించిస్తావా? ఏం సంపాదించావురా ఇన్నాళ్లలో నువ్వు? నీ అమ్మా బాబులు ఇచ్చిన 20 ఎకరాలు అదృష్టం బాగుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్లు పడి అయిపడి హైవేలు పడి అది 10 కోట్లకి వెళ్ళింది. ఆ 10 కోట్ల ముష్టి తప్ప నువ్వు సంపాదించింది మహా అయితే అంత పైన ఇంకో 4-5 కోట్లు. పోయేలోపు నువ్వు సంపాదించేది 4-5 కోట్లు. అది నాకు చాలదే, నాకు సరిపోదు. నాకున్న ఆశకి ఈ భూమినే నువ్వు కొలిచినా కూడా వడ్డీ చక్ర వడ్డీ, విష్ణు చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ కింద నువ్వు కొలిచినా కూడా నాకు సరిపోదు. నువ్వు ఎన్ని అక్రమాలు చేసి ఎంత అక్రమార్జనతో సంపాదించినా నాకు సరిపోదు. నాకు డబ్బే ప్రధానం, నాకు డబ్బే కావాలి. నీ ఎల్ఐసీలు ఎంత వస్తాయి, అమ్మాయి ఎంత వస్తాయి, ఇల్లు అమ్మితే ఎంత వస్తాయి, ఉన్న ప్రాపర్టీలకు ఎంత వస్తాయి, అమ్మదెటు అక్కకి ఇచ్చేస్తానందే. అది పోను నాకు మిగిలేదంతా నాకు ₹1 పోయినా కూడా లెక్కే. ఈ సొల్లంతా ఎందుకులే కానీ మూసుకొని ఫోన్ పెట్టేయని రవి ఫోన్ పెట్టేశాడు. జగన్నాథానికి ఒక్కసారిగా రవి అలా తన లెక్కలో నుంచి తీసేసి మాట్లాడేసరికి తీసుకోలేకపోయాడు. చాలా అవమానంగా బాధగా అనిపించినా తను పెంచుకున్న పెంపకమే కాబట్టి తన కొడుకు అలా మాట్లాడటంలో న్యాయం కూడా ఉందనిపించింది. డబ్బే మనిషి జీవితానికి పరమావధి, డబ్బే మనిషి జీవితానికి మూలం. అదే తను నేర్పిస్తూ పెంచాడు. ఇవాళ నిజంగా తను ఇచ్చేదాంతో వాడిని సరిపెట్టుకోమని అంటాం కూడా తప్పేనేమో అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా జగదీశ్వరి తలుపుని ఒక తన్ను తన్నిందే. జగన్నాథం తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చేసరికి జగదీశ్వరి ఇటు రమ్మనమని జుట్టు పట్టుకుంది జగన్నాథాన్నే. జుట్టు పట్టుకునేసరికి అల్లుడు సుకుమార్ని ఇటీ అల్లుడు అని చెప్పి రోకల బండ తీసుకొని కళ్ళల్లో కారం కొట్టి మెత్తగా దంచిందే. ఎందుకే నన్ను కొడుతున్నావు పాపిష్టిదానా, నువ్వేమైనా పొయ్యావా, నేనేమైనా విధవముండన్నయ్యా నేంటే అనేపాటికి నువ్వు పోతే నేనే విధవనవుతానురా, నేనే తాళి తెంచుతాను, నేను మాత్రం నువ్వు పోతే నా మొలతాడు తెంచనే, అక్రమ సంబంధాలు పెట్టుకున్న దానా, నువ్వు అపవిత్రురాలివే, కళంకితురాలివే, నువ్వు కాల్జారిన ఆడదానివే, నువ్వు నీ ఉంపుడుగాడికి కన్నటువంటి కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే, నీకు సరిగా మాట్లాడటానికి మాట కూడా రాని కుసంస్కారివి నువ్వు, అలాంటి పనికిమాల వెధవి నువ్వు. నేను నీలాగా అనుకుంటున్నావేంటి? ఇంట్లో ఒకటి, వంటింట్లో ఒకటి, వీధిలో ఒకటని నీ అమ్మ నాన్న నిన్ను పెంచినంత సాంప్రదాయంగా నన్ను మా అమ్మ నాన్నలు నీతిమాలినతనంగా పెంచలేదులే కానీ కాండ్రిచ్చి ఉమ్ముతున్నారు ఇప్పటికీ అందరూ. నిజం చెప్పు, నువ్వు చచ్చినంత ఒట్టు, నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ కొడుకు మీద పోయి నీ అమ్మా బాబుల మీద ఒట్టేసి రవి పోయాడా? ఎందుకురా అంత దిగజారిపోయిన అబద్ధాలు చెప్పావు నువ్వు? ఎందుకింత నీతి మాలిపోయావు? డబ్బుల కోసమా? తప్పే ఉంది, మనిషి బ్రతకటానికి డబ్బే కావాలి. నువ్వు కాల్జారంగా లేనిది, కులకంగా లేనిది, నువ్వు వీడిని కని తేంగా లేనిది లాభం లేదత్తయ్య, ఇంకో రౌండ్ ఏమన్నాడు సుకుమారు. మెత్తగా జగన్నాథాన్ని దంచేసిన తర్వాత నీ వ్యవహారం కాదులే ఉండు అని చెప్పి జగన్నాథాన్ని అక్కడే పెట్టి జగన్నాథం సీతాలని ఏమన్నా చేస్తాడేమోనని ప్రదీప్ నువ్వు ఉండయ్యా పిల్ల కాపలా అని ఇక శరణ్యని సుకుమార్ని వెంట పెట్టుకొని జగదీశ్వరి రవి ఎక్కడుండేది జగన్నాథాన్ని అడిగి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి కావేరి ఇంటి బెల్లు కొట్టిందే. కావేరి బయటకు వస్తే 7 గజాల చీర కట్టి అబ్బో ఒళ్ళంతా ఒక 100 కాసులు బంగారం అయింది, బయటికి రాదు. అలాంటిదే ఒంటి మీద తెంప పూస లేకుండా చిన్నది స్లీవ్లెస్ది ఒక బికినీ లాంటి డ్రెస్సు, అది కూడా సిగ్గుపడుద్దేమో అలాంటిది వేసుకొని తలుపు తీసిందే. రండా అంటే అనేపాటికి నీ మర్యాదలు నాకు అక్కర్లేదులే కానీ ఏడు వీడు అనేపాటికి బయటికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు అంది శరణ్య. యూ సిల్లి, దేనికి వెళ్తారు అనేపాటికి అర్థమైందిలే, సేఫ్టీలు దాటానికే పంపించావా, వాటితో పాటు ఇంకొన్ని అవసరమని వెళ్ళాళ్లే అంది
కావేరి అనేపాటికి జ్యూస్ తాగుతారా, ఏం తీసుకుంటారు? ఉసే, నువ్వు అసలు ఆడదానివేనా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవతలది కడుపుతో ఉందే. అసలు ఎంత పాపానికి ఒడికట్టాలని నీ అమ్మకి, నీకు, నీ బాబుకి, నీ బాబాయికి ఎలా వస్తాయో ఇలాంటి ఆలోచనలు? మీ చెప్పు చేతుల్లో ఉండే ఒక మగాడు కావాలనుకుంటే దానికోసం మీరు వాడిని టెస్ట్ పెట్టి వాడిని ఆపాలి అనుకుంటే ఆపుకోవాలి, లేదా ఇంకేదైనా చేసుకోవాలి. వాడిని వల్లో వేసుకొని ఇచ్చేసుకోవటానికి ఒక ఆడపిల్ల జీవితం అన్యం పుణ్యం ఎరుగని దాని జీవితాన్ని బలి చేస్తావా? దాని కడుపులో కమల పిల్లలు ఉన్నారే, నువ్వు నాశనం అయిపోయి ఊడ్చిపోయి పురుగులు పడిపోతావే. నీ అమ్మ నాన్నలు కుక్క సాగు వస్తారే. మీరు చేయాల్సిన పనులేనా? అసలు మనిషివా పశువా? నువ్వు పెళ్ళైన మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం ఏంటే? నేనేమీ అక్రమ సంబంధాలు పెట్టుకోలేదే. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ లీగల్ అని గవర్నమెంట్ కూడా చెప్పింది అంది కావేరే. కరెక్టే, లివ్ ఇన్ రిలేషన్షిప్ లీగలేనని గవర్నమెంట్ చెప్పింది. ఎవరితో? ఒక పెళ్లి కానమ్మాయి, ఒక పెళ్లి కాని అబ్బాయి ఉంటే. కానీ నువ్వుంది ఎవరితో? భార్య బ్రతికున్న ఒక మగాడితో చచ్చిపోయానని పుకారు పుట్టించి, అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి, ఒక ముసలోడితో దొంగ సాక్ష్యాలు చెప్పించి, అతని భార్య ప్రెగ్నెంట్గా ఉంటే ఆమెకి అతన్ని దూరం చేసి నువ్వు నీతో ఉంచుకొని కులకటాన్ని ఏమంటారు? ఇల్లీగల్ అఫైర్ అంటారు. నువ్వు చేసింది తప్పు అంటారు అని సుకుమార్ మాట్లాడుతూ ఉండగా రానే వచ్చాడు అక్కడికి రవి. జగదీశ్వరి రవిని పట్టుకొని దవడలు వాయించేసిందే. ఒరే మనిషివా పశువా నువ్వు? ఆ పశువు చెప్పాడే అనుకో ఇంకిత జ్ఞానం లేనోడు. నువ్వెలా చేసావురా? ఇంత పాపానికి నువ్వెలా వడగట్టావురా? నువ్వు అమాయకంగా కనిపిస్తున్నావు అనుకున్నాను. అలాంటిదే పిచ్చిదాన్ని, అమాయకురాల్ని, దాన్ని ఎంత బాగా ప్రేమనే వల్లో వేసుకొని అడవి దాన్ని చేసుకొని తీసుకొచ్చి దాన్ని గర్భవతిని చేసి కడుపులో నీ పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నిర్దాక్షిణ్యంగా దాన్ని వదిలేసి దీన్ని చేసుకోవాలనుకోవటం ఏంట్రా? పాపిష్టి వెధవ. చూడు నాన్న, తన నీ భార్య, తన కడుపులో ఉంది, నీ రక్తం పంచుకొని పుట్టబోయే నీ బిడ్డలరా. రేపొద్దున ఇది నిన్ను ఒక ఆప్షన్ కింద ఉంచుకుందే తప్ప నువ్వే దాని లైఫ్లో అన్నీ కాదురా. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అనుకొని ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతారా. సీతాలు నువ్వే ప్రపంచం, నువ్వే లోకం అనుకొని బతుకుతుందయ్యా. అలాంటి పనులు చెయ్యకూడదురా. అది మహా పాపం రా. నీకు హక్కుందరా. ఆ ఉసురు మనకు తగులుద్దురా, మన తరతరాల్ని వెంటాడుద్దురా. నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావురా. మీ నాన్న మాటలు విని నీకు డబ్బు పిచ్చి తలకెక్కిందే. డబ్బు సంపాదించుకోవాలి, కష్టపడాలి, అంతేకాని కాని పనులు చేసి వచ్చే డబ్బు నిలబడదయ్యా. ఒక ఆడదాని ఉసురుతో వచ్చేది, అన్యాయంతో అక్రమాలతో వచ్చేవి రాజ్యాలే అయినా సరే, రాజులే గెలిచినా అవి రాళ్లపాలైపోయి దిబ్బల పాలైపోతాయిరా అయ్యా. చెప్పే మాట వినరా అని జగదీశ్వరి బ్రతిమలాడితే ఇంకాపుతావా నీ సోది అన్నాడు రవి. చేసుకొని కోడలికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంట కదా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నువ్వు నా కోసం రావాల్సినటువంటి అవసరమూ లేదో, నేను నీ కోసం రావాల్సిన అవసరమూ లేదో. నీ చెప్పు చేతల్లో ఉండటానికి నేను నీ కూతుర్ని కాదు, నీ అల్లుడిని కాదు. షటప్ రాస్కెల్. ఈరోజు నీ కష్టంలో తోడు ఉండేది, రేపొద్దున నీ కష్టం సుఖంలో తోడుండేది నిన్ను కట్టుకున్న నీ భార్య మాత్రమేరా పశువా. ఇది ఉంటుందనుకుంటున్నావా అన్నాడు సుకుమార్. నువ్వు చెప్పకో. చెప్పాను నీకు ఆల్రెడీ నేను. ఎవడి ప్రాఫిట్స్ ఆలోచించి, ఎవరి ప్రయారిటీస్ ఆలోచించి వాడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అని. నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదన్నాడు రవి. అనేపాటికి రవి సుకుమార్ కొట్టుకోబోతుంటే శరణ్య అనుకోకుండా రవి తీసుకొచ్చిన కవర్కి తగిలేసరికి కవర్లో నుంచి చెప్పుకుంటే సిగ్గుచేటు సరిగ్గా ఒక 100 ప్యాకెట్ల పైనే ఉంటాయేమో. సేఫ్టీలు బడబడా కింద పడిపోతే సిగరెట్లు, మందు అన్నీ పడిపోయినాయి. అవన్నీ తీసి కావేరి సర్దుకుంటూ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్, అతన్ని నేను పంపించను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నా వెంట్రుకు కూడా పీకలేరు మీరు. నేనేంటో తెలుసా, నా కెపాసిటీ ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నాకు వెనక ఏముందో తెలుసా. ఏంటే ఇళ్ళ మీదకి వచ్చి వాడు నా వాడు. అవును, వాడికి జాతకంలో దోషం ఉంది కాబట్టి మా మమ్మీ చెప్పింది కాబట్టి వాడు అలా చేశాడు. నా కోసం చేశాడు, నా ప్రేమ కోసం చేశాడు, నా అందచందాల కోసం చేశాడు. నేనెక్కడ, అదెక్కడ. చివరికి నా కాలి చెప్పులు మోయటానికే, నా చిటికిన వేలు గోట్లో ఉన్న మట్టి తీయటానికి కూడా పనికిరాని దాంతో వాడిని లైఫ్ షేర్ చేసుకోమని చెప్తారేంటి స్టూపిడ్స్, ఇడియట్స్ అని బయటికి గెంటేసి తలుపులు వేసేసింది
కావేరి. ఇంత జరుగుతున్నా నిమ్మకి నీరెత్తినట్టు నిలబడిపోయాడు రవి. అవమానంతో ఇంటికి తిరిగి వచ్చిన వీళ్ళు మొత్తానికి ఒక పథకం ఆలోచించి రెడీగా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా సామధాన భేద దండోపాయాలు వాడిన జగన్నాథం రవి మాడింది లేదు. రాను రాను ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది ప్రాబ్లం. కోడలు కడుపుతో ఉంటే కొడుకు మారుతాడు, వాడి మనసు మారుద్ది, బిడ్డల మీద ప్రేమ కలుగుద్ది, తిరిగి వస్తాడు, కోడలు కాళ్ళు పట్టుకుంటాడు, పిల్లలు భార్యతో కలిసి సుఖంగా ఉంటాడు అనుకున్న తన ఆశ తీరలేదు. దానికి తోడు పోనీ భార్యకి ప్రదీప్ నుంచి ఇంకో పెళ్లి చేయబోతున్నాననే నాటకం ఆడినా వాడు తిరిగి రాలా. అంతమందిలో విధవని చేయించకపోయినా సీమంతాలు చేసినా తిరిగి రాలా. చుట్టాలందరికీ శుభలేఖలు పంచి ప్రదీప్తో పెళ్లి ముహూర్తాలు పెట్టించే చివరికి ప్రదీప్ క్లోజ్గా ఉంటున్నా వాడు లైట్ తీసుకున్నాడు. జగన్నాథం తన్నించుకుంటున్నాడు తప్ప వీడిక్కడి నుంచి కదలటల్లా. ఇక లాభం లేదు. నాలో ఉన్న మరొక ఆడదే ఆదిశక్తి బయటికి రావాల్సిందేనని జగదీశ్వరి డైరెక్ట్గా సీతాలను వెంట పెట్టుకొని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే అక్కడికి జగన్నాథాన్ని అలాగే రవిని, అక్కడికి కావేరి వాళ్ళ అమ్మని, బాబాయిని, నాన్నని మొత్తాన్ని పిలిపించారు పోలీసులు. ఇది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని, ఇలా చేయడానికి వీల్లేదని, ఇలా చేస్తే ఇది చాలా తప్పని, మర్యాదగా అతని వైఫ్ దగ్గరికి పంపించండి అని, అతను చేస్తోంది తప్పని వాళ్ళు ముందు నచ్చ చెప్పారు. రెచ్చిపోయింది కావేరి. మేమేంటో తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, మా లెవెల్ ఏంటో తెలుసా, సరే మేమేంటో తెలుసా, తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరుస్తాం, అక్కడ చెప్పుకోండి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారో అనేసారు పోలీసులు. అనేసేసరికి జగదీశ్వరి ఇప్పటికైనా మారరా, ఆ కడుపులో ఉంది నీ పిల్లలరా, ఎవడికి తెలుసు నా పిల్లలేనని, నేను వచ్చిన తర్వాత ఇది నెల తప్పిందని తెలిసినప్పుడు నువ్వేమన్నా అబార్షన్ చేయించావా, ఈ సుకుమార్ గాడికే వచ్చిందో ఆ ప్రదీప్ గాడికే వచ్చిందో ఆ కడుపు, నాకేం తెలుసు, నేను ఏలుకోని ఇలాంటి పద్ధతినే, ఆ కడుపులో పిల్లల్ని నా పిల్లలని నేను ఒప్పుకోను, నాకు కావేరే కావాలి, కావేరి ఇచ్చే సుఖం డబ్బే కావాలి అనేసాడు రవి. దాంతో జగన్నాథం ఒరే డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, ఎందుకురా ఇంటి ఆడవాళ్ళని వీధి పాలు చేసుకోవటం అనేపాటికి నువ్వు మోస్తావా అన్నాడు రవి. వీడి పని ఎలాగుందా అని చెప్పి కోర్టులో హాజరుపరచమని చెప్పి కేసు ఫైల్ చేయించేసింది ఎఫ్ఐఆర్తో సహా సాక్ష్యాధారాలతో జగదీశ్వరే. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళు మొత్తాన్ని జైల్లో తోశారు. జైల్లో పెట్టినటువంటి వీళ్ళల్లో ఉన్న కావేరి వాళ్ళ అమ్మ, నాన్న, బాబాయ్ కలిసి ఒక్కసారిగా రవి మీద మూకుమ్మడిగా మాటల దాడి చేశారు. అసలు ఇదంతా వచ్చింది నీ చేతకాంతనం వల్ల, దాన్ని వెళ్ళి ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, మన ప్లాన్ అంతా బాగానే అమలు చేసుకుంటూ వచ్చావు, ఫైనల్గా దాని మీద నీకు ప్రేమ కలిగిందా ఏంట్రా, నాకు అర్థం కావటం లేదో, నాకు తెలిసిన చాలామంది డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, చెప్తే కనుక మూడో కంటికి తెలియకుండా చివరికి దాన్ని పోస్ట్ మార్టం చేసినా కూడా బయటికి రాకుండా ఉండే ఏదో ఒక మందో మాకో తెచ్చి పెట్టి పైకి పంపితే దరిద్రం వదిలిపోయేదిగా, అలా కాకుండా దాన్ని వదిలేసి వచ్చావు. నీ అమ్మ అక్క వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు ఎన్ని తిప్పలు తీసుకొచ్చారో. మీ అమ్మ అంత ఆదర్శవంతురాలా, కూతుర్ని అంత ప్రేమ ఉండబట్టే కదరా అంత ప్రేమగా పెంచుకొని కూతుర్ని మాత్రం కోటీశ్వరుడైన అల్లుడికి గ్యాల వేసి బాగానే ఇచ్చి చేస్తుంది మీ అమ్మ. నీ గురించి ఎప్పుడు ఆలోచించిందని మీ అమ్మ, అసలు ఇదంతా మీ అమ్మ వల్ల కాదు, చివరికి పోలీస్ స్టేషన్ దాకా కొడుకుని ఈడ్చిన బర్తెగించిన బజారుది నీ అమ్మ. అలాంటిది బ్రతుకుంటాం అవసరమా, పెళ్ళికి ముందే పరాయి మగాడితో కులుకుతున్న నీ అక్కుంటాం అవసరమా, ఆడంగి వెధవలాగా వీళ్ళని పట్టుకొని తిరుగుతున్నాడు వాడు, దానికి ఒక కడుపు వచ్చిందని, నీకే వచ్చిందని, నువ్వు బతికే ఉన్నావని, నువ్వు దాని మీద చెయ్యేసావని, దాని కడుపులో కమలు ఉన్నాడని తెలిసి ఆ ప్రదీప్ గాడు సిద్ధపడ్డాడు. ఇప్పుడు మీ నాన్న పత్తితో అప్పుడు వరగా మారిపోయాడు. ఎందుకురా వీళ్ళందరూ బ్రతికుండి ఏంటంట ఉద్ధరణ, మొత్తాన్ని ఏసిపారేయించితే దరిద్రం వదిలిపోద్ది పేడ, మహా అయితే మా బాబాయ్కి ఎంతసేపు పని అంటావు, రేపు అందరూ కలిసి కోర్టుకు వచ్చేటప్పుడు బాబాయ్ ఒక్క లాడి పెట్టి గుద్దిచ్చి పడే దరిద్రం వదులుద్ది అంది కావేరి. అనేపాటికి కడుపు రగిలిపోయిన రవి కావేరి చెంప పగలగొట్టాడు. నన్నే కొడతావా, నోరు ముయ్యవే పతిత, ఏమనుకుంటున్నావే దాని గురించి, అడవి పిల్ల అయినా ఒకటి చెప్పమంటావా,
నీలో లేని ఆడతనం ఉంది దానిలో, నీలో లేని పవిత్రత ఉంది దానిలో, సాంప్రదాయాలు సంస్కృతులు అని పొద్దున్న లేస్తే చెప్పుకునే మీరు పెళ్ళి కాకముందే కూతురు పెళ్ళి కాని ఒక మగాడితో 4 ఏళ్ళు లివిన్లో ఉండొచ్చు నీ అమ్మ బాబుకి. అలాగే పెళ్ళైన మగాడితో కూతురు రోజు సేఫ్టీలు తెప్పించుకొని కాలు జారుతున్నా నీ అమ్మ బాబులకి తప్పనిపించలేదు. మీ అమ్మ నాన్నల జాతకాలు అని అవని ఇవని చెప్పి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేస్తారు. మాకేమి పెళ్ళికి ముందే ఎవరితోనూ కాలు జారలేదే, మా అమ్మేమి నీతి మాలింది కాదే, మా నాన్న అప్రూవర్గా మారాడా లేకపోతే ఎందులో దూకి సస్తాడా అనవసరం. మీరు మాత్రం సీతాల మీద చెయ్యేసిన సీతాలను ఒక మాట అన్న ముక్కలు ముక్కలుగా నరకటానికి కూడా వెనకాడను. ఆ కడుపులో ఉన్న బిడ్డలు నా బిడ్డలు. అది పవిత్రంగా ఎవరితోనూ నీలాగా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కాళ్ళు జారి తెచ్చుకున్న కడుపులు కాదది. వాళ్ళు నా పిల్లలేనని నాకు తెలుసు. డబ్బు మతంతో కళ్ళు మూసుకుపోయి మా అమ్మ ఎంత చెప్తున్నా కాదని నేను చివరికి దాన్నే వెలయాలని ముద్రేసి పంపించాను ఇందాక. నిజానికి నువ్వు ఈరోజు మా అమ్మ నాన్న అక్క బావ సీతాల్ని చంపిస్తానన్నావు. రేపొద్దున నన్ను చంపించమని గ్యారెంటీ అంటే నీకు గంటకో మగాడు రోజుకో మగాడు కావాలి. నీ అమ్మా నాన్నలే నిన్ను తార్చుకుంటూ పైగా బయటకు వచ్చేటప్పుడేమో నువ్వు 7 గజాల చీరలు, ఇంట్లోనేమో నువ్వు బికినీలు వేసుకొని తిరిగినా ఏమన్నా నీ అమ్మ నాన్నలకు వద్దన్నావు, నీకు వద్దన్నావు. నాకు నా పెళ్ళామే కావాలని రవి కోర్టులో హాజరుపరిస్తే జరిగింది మొత్తం కోర్టులో జడ్జికి చెప్పేశాడు. జడ్జికి చెప్పేసి కావేరి వాళ్ళు ఇలా చేయాలనుకుంటున్నారని అటెంప్ట్ మర్డర్ గురించి కూడా మొత్తం బయట పెట్టుకొచ్చి నేనే తప్పుల మీద తప్పులు చేసుకొచ్చానని, కావేరిని ప్రేమించానని, సీతాల విషయంలో ఇలా కావేరి వాళ్ళు తనకి షరతులు పెట్టడం వల్ల షరతులకు తగినట్టుగా ప్రవర్తించానని చెప్పాడు. ఈలోపు జగదీశ్వరి మీడియా వాళ్ళని పిలిపించిందే, న్యూస్ పేపర్ ఛానల్ వాళ్ళని పిలిపించిందే. దానికి తోడు మరొక వైపు నుంచి కొడుకైనా సరే తప్పని నిలదీయాలి కాబట్టి ఆ రవి సీతాలు పెళ్ళైనప్పుడు ఉన్న అడవి జాతి వాళ్ళందరినీ పిలిపించి సాక్ష్యాలు చెప్పించిందే. ఆ తర్వాత రవికి జగన్నాథానికి శిక్షలు పడ్డాయి. కావేరి ఫ్యామిలీకి బాగా శిక్ష పడిందే. దాంతో కొన్నాళ్ళ తర్వాత ఇక రవిని బెయిల్ మీద కేసు వాపస్ తీసుకుని సీతాలు డెలివరీ అయ్యి ఒక పాప బాబు పుట్టిన తర్వాత బయటికి తీసుకొచ్చారు. రవి క్షమాపణ చెప్తే వద్దు బాబు నువ్వే క్షమాపణలు చెప్పొద్దు, మీరు గొప్పోళ్ళు పెద్దోళ్ళు, ప్రేమించానన్నావు, నా జీవితంలోకి వచ్చావు, చివరికి మీ అమ్మ మీద అక్క మీద చెప్పేసి మొత్తం తప్పించుకోవాలనుకోబాకు. దీనికి అంతటికీ కారణం నువ్వు మీ నాన్నేనని డబ్బేనని తెలుసు. మాకు డబ్బులు లేకపోవచ్చు, ఆత్మాభిమానం ఉందే, సిగ్గు శరం ఉంది, నా పిల్లల్ని నేను పెంచుకోగలను, ఆకులు అలాలు పెట్టైనా పెంచుకుంటానేమో కానీ నీలాంటి వాడికి పెళ్ళంగా ఉండే ఏంటి, నా కడుపులో పిల్లలు ప్రదీప్కో సుకుమార్కు పుట్టారు, నేను వెలయాలని కాలు జారిన దాన్నా, పెళ్ళయి పెళ్ళం ఉండి నువ్వు కావేరితో చేసిన దాన్ని ఏమంటారో, నాకన్నా ముందు ఒక ఆడదాంతో నువ్వు కులికి అడవికి వచ్చి నన్ను ప్రేమించి ప్రేమ నాటకం ఆడి పెళ్లి చేసుకొని సంవత్సరం ఒకవైపుని ఇటు దాంతో తిరిగి వచ్చి నాతో కాపురం చేయటాన్ని ఏమంటారో, మీరు పెద్దోళ్ళు కదా, మీకు తెలిసినన్ని భాషలు మాకు తెలియదులే అనేపాటికి రవి సీతాలు కాళ్ళు పట్టుకొని మారాడు. ఆ తర్వాత పాప బాబుని తండ్రిగా యాక్సెప్ట్ చేశాడు. ఇక జగదీశ్వరి జగన్నాథాన్ని చితక్కొట్టి ఆస్తంతా ముందు అమ్మిచ్చేసి కూతురికి పెళ్లి చేసేసి అల్లుడితో సహా హనీమూన్ పంపించేసిందే. ప్రదీప్కి థ్యాంక్స్ చెప్పి జరిగిందంతా నాటకం అని రవికి చెప్పారు. ఆ తర్వాత కొడుకుతో వ్యాపారం పెట్టించింది జగదీశ్వరి. సంపాదించటం అంటే ఇది మగాడి లక్షణం అని ఇక జగన్నాథాన్ని రిటైర్మెంట్ తీసుకొని మూసుకొని పిల్లల్ని ఆడుకుంటూ ఇంట్లో కూర్చోమని చెప్పిందే. సీతాల్ని చితకబాది టీచర్లను పెట్టి ఇది మంచి ఇది చెడు అని ఫోన్ వాడటం దగ్గర నుంచి ల్యాప్టాప్ దాకా, ఇంగ్లీష్ మాట్లాడటం దగ్గర నుంచి చీరకట్టు దాకా అన్నీ నేర్పించి సీతాలు వాళ్ళ అమ్మ నాన్నని అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళమని చెప్పిందే. అలా రవి జీవితం హ్యాపీగా అడవి పిల్లతోనైనా 3 పువ్వులు 6 కాయలుగా ఆనందంగా సాగిపోవటానికి జగదీశ్వరి లాంటి గొప్ప తల్లి ఉండబట్టే అది సాధ్యపడిందే. ఈరోజు సీతగా మాడిన ఒకప్పటి సీతాలు తన గురించి తన కథ గురించి అందరికీ చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆశ్చర్యంతో వాళ్ళకి ఇలాంటి అత్తగారు ఉంటే జీవితాలు ఎంత బాగుంటాయో కదా అని ఎంతో అచ్చరు పొంది వింటూ ఉండిపోయారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.